Hi dear students, welcome to IICA. Today's topic is SBI PO Prelims Grandest Number 20 Reasoning Part Explanation. 6 persons Akhil, Anuj, 6 persons Akhil, Anuj, Akash, Anish, Arun, Ajay work in office at different posts: clerk, manager, director, chairman, vice president and president, but not necessarily in the same order. Next, please note the positions has been given increase order seniority wise, clerk being junior most position and president being the senior most position. No two persons are same positions. They are ordered as such that the least senior person is the bottom. Least senior position ఎవరుతున్నారో వాళ్ళు బాటంలో ఉండాలంట. నేను బాటమ్ని ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటానమ్మా. సో మనకున్న పర్సన్స్ని క్లర్క్ వాళ్ళ పొజిషన్స్ తీసుకుందాం ఒకసారి మనం. సో లీస్ట్ పొజిషన్లో క్లర్క్ ఉండాలంట. అలా తర్వాత సో పొజిషన్స్ తీసుకుంటే తర్వాత మేనేజర్, అతనికన్నా పెద్దవాడు మేనేజర్, తనకన్నా పెద్దవాడు డైరెక్టర్, తనకన్నా పెద్దవాడు చైర్మన్ కన్నా పెద్దవాడు వీపీ, దానికన్నా పెద్దవాడు ప్రెసిడెంట్. అవునా? సో ప్రెసిడెంట్ ఈ విధంగా సో వాళ్ళ హైరార్కీ ఇలా ఉందన్నమాట. నో టూ పర్సన్స్ సేమ్ పొజిషన్. ఓకే, బాటమ్ మోస్ట్ అండ్ టాప్లో ఉండాలంట నాకు సీనియర్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి ప్రెసిడెంట్. నెక్స్ట్, అనీష్ ఈజ్ నాట్ ద సీనియర్ మోస్ట్ పొజిషన్ బట్ he is senior than Ajay. అమ్మా, అనీష్ అనే పర్సన్ సీనియర్ దాన్ అజయ్, బట్ అనీష్ ఈజ్ నాట్ ద ప్రెసిడెంట్ అయితే కాదు, ఇంకేదో. నెక్స్ట్, దేర్ ఆర్ 3 పొజిషన్స్ బిట్వీన్ అరుణ్ అండ్ అనీష్. అరుణ్కి అనీష్కి మధ్యలో ముగ్గురు ఉండాలమ్మా. అనీష్ 3 పొజిషన్స్, తర్వాత అరుణ్ బిట్వీన్ వాళ్ళిద్దరు మధ్యలో ఉండాలని చెప్పాడు. ప్రెసిడెంట్ కాదు కాబట్టి ఇక్కడ అనీష్ పెడితే 1, 2, 3 ప్లేసెస్ తర్వాత అరుణ్ ఇక్కడ పెట్టి ఇక్కడ నాకు అనీష్, కానీ అనీష్కి రైట్ సైడ్లో అజయ్ ఉండాలి కాబట్టి అది కుదరదు. ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను అరుణ్ పెట్టాను అనుకో, అరుణ్ ప్రెసిడెంట్ అయితే 1, 2, 3 పొజిషన్స్ తర్వాత అనీష్కి రైట్ సైడ్లో అజయ్. ఇది ఛాన్స్ ఉంది. అంటే మొత్తం మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 3 పొజిషన్స్. నెక్స్ట్, దేర్ ఆర్ 2 పొజిషన్స్ బిట్వీన్ అజయ్ అండ్ అరుణ్. అజయ్కి అరుణ్కి మధ్యలో 2 పొజిషన్స్ ఉండాలి. అజయ్కి అరుణ్కి మధ్యలో 2 పొజిషన్స్ ఉండాలమ్మా. నెక్స్ట్, నైదర్ ఆకాష్ నార్ అరుణ్ ఈజ్ ద ప్రెసిడెంట్. సో ఇందాకట్లాగా ప్రెసిడెంట్ కాని ఎవరంటే ఆకాష్ కానీ, అలాగే ఇంకేం చెప్పాడమ్మా, నైదర్ ఆకాష్ నార్ అరుణ్ కూడా కాదు అన్నాడుగా. సో ఇక్కడ నాకు అరుణ్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 3 ప్లేసెస్ తర్వాత నీకు అనీష్ అని చెప్పి రైట్ సైడ్ ఆ పాసిబిలిటీ లేదు. అంటే డెఫినెట్గా అనీష్ ఇక్కడే ఉండాలి, సెకండ్ పొజిషన్లో మాత్రమే అనీష్. సో ఇక్కడ నాకు అనీష్ 1, 2, 3 ప్లేసెస్ తర్వాత అరుణ్ ఈజ్ ఏ క్లర్క్. ఇక్కడ ఎవరు ఉండాలమ్మా? అరుణ్ ఉండాలి. ఆ తర్వాత చూడు, అరుణ్కి 3 ప్లేస్ తర్వాత అనీష్ అయిపోయింది కదా, రైట్. అనీష్కి కింద అజయ్ ఉండాలని చెప్పాడు. ఇక్కడ కానీ ఎక్కడైనా ఉండొచ్చు. ఇమీడియట్ బిలోని వాడు ఎక్కడ మెన్షన్ చేయలేదమ్మా. తర్వాత అరుణ్కి 2 ప్లేసెస్ తర్వాత అజయ్. ఇది అరుణ్ ఫిక్స్ కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత ఇక్కడ ఎవరు ఉంటారంటే అజయ్. సో వాడి కన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదేగా మనకు కావాల్సింది. సో ఆకాష్ కానీ అరుణ్ కానీ ఇక్కడ ఉండకూడదు. సో కాబట్టి అరుణ్ అక్కడికి వెళ్తాడు, ఇక్కడ ఆకాష్ రాకూడదు అనే విషయం గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. నెక్స్ట్, అఖిల్ ఈజ్ సీనియర్ దాన్ ఆకాష్. అఖిల్ ఈజ్ సీనియర్ దాన్ ఆకాష్ కన్నా సీనియర్, కానీ ఆకాష్ ఇక్కడ రాకూడదు. ఇక్కడ ఆకాష్ అయితే అఖిల్ ఇక్కడికి వచ్చేస్తాడు. అవునా? ఎందుకు? ఆకాష్ ఇక్కడ ఉంటే అఖిల్ ఇక్కడ రావచ్చు. ఆకాష్ అఖిల్ పాసిబిలిటీస్ ఉన్నాయి 3. వెయిట్ చేద్దామా. అనూజ్ ఈజ్ నాట్ జూనియర్ దాన్ అనీష్. అనీష్ కన్నా జూనియర్ కాదు అంటే అనీష్ కన్నా సీనియర్ అనేగా. ఎవరు? అనూజ్. ఇక్కడ ఎవరు ఉండాలమ్మా? అనూజ్. ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ ఉండాలి అఖిల్ కంటే తర్వాత ఉండాలి ఆకాష్, ఇక్కడ ఉండాలి ఆకాష్. నెక్స్ట్, అనుజ్ ఈజ్ నాట్ ద జూనియర్ దాన్ అనీష్ బట్ హీ ఈజ్ సీనియర్ దాన్ ఆకాష్. సో ఆకాష్ కన్నా సీనియర్గా సరిపోయిందిగా. సో 6 పర్సన్స్ కావాల్సిన పర్సన్స్ ఇలా ఆర్డర్ ఉండాలి. రైట్.
66 చూడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ వర్కింగ్ యాజ్ సెకండ్ జూనియర్ మోస్ట్ పొజిషన్ ఇన్ ద కంపెనీ. మా సెకండ్ జూనియర్ మోస్ట్ అంటే ఇది ఫస్ట్ జూనియర్ మోస్ట్, సెకండ్ జూనియర్ మోస్ట్. మేనేజర్ ఎవరంటే ఆకాష్. ఆకాష్ అంటే ఇక్కడ ఎవరు మా థర్డ్ ఆప్షన్, సారీ ఫోర్త్ ఆప్షన్ డి. నెక్స్ట్ 67, హూ ఈజ్ వర్కింగ్ యాజ్ చైర్మన్ ఇన్ ద కంపెనీ. చైర్మన్ ఎవరు ఇక్కడ అజయ్. అజయ్ కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 68, ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు దర్ నేమ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ దెన్ హూ విల్ బీ ద ఫిఫ్త్ మోస్ట్ సీనియర్ పొజిషన్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. వాడు మొత్తాన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకోమంటాను వాళ్ళ నేమ్స్ని. ఏఎన్, ఏఎన్, ఏజే, ఏహెచ్, ఏఏ, ఏఆర్. ఫస్ట్ వచ్చేది ఏఐఏ, తర్వాత ఏహెచ్ రావాలి. సో నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏకేహెచ్ఐఎల్ అఖిల్, సారీ ఆకాష్ కదా ఫస్ట్ రావాలి. ఆకాష్ ఫస్ట్, ఆకాష్, అఖిల్, తర్వాత ఏహెచ్ఐజేకే, జే ఉంది కదా జే, అజయ్, తర్వాత ఎల్ఎన్, ఎన్ఆర్, ఎన్ కదా రావాలి. ఈ రెండింటిలో ఫస్ట్ వచ్చేది ఐ కాబట్టి అనీష్, ఆ తర్వాత అనుజ్, లాస్ట్లో ఉండాలి అరుణ్. అవునా? అయితే వాడి క్వశ్చన్ అంటే మా దెన్ హూ విల్ బీ ద ఫిఫ్త్ మోస్ట్ సీనియర్. మా సీనియర్ అంటే వీడు ఫస్ట్ సీనియర్, సెకండ్, థర్డ్ సీనియర్, ఫోర్త్ సీనియర్, ఫిఫ్త్ సీనియర్, అలాగనమాట. 1 2 3 4 5 అలాగా ఫిఫ్త్ మోస్ట్ సీనియర్ ఎవరు ఇక్కడ అని అడుగుతున్నాడు. ఎవరు మా అనుజ్. అనుజ్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ మా ఇంకా తీసేయాలి ఆ పర్టికులర్ ప్రాబ్లం వరకే ప్రీవియస్ అది, ఇంకా రిమైండ్ నాకు సంబంధం లేదు ఇక్కడ. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 69, ద వన్ హూ ఈజ్ సీనియర్ దాన్ అజయ్ బట్ జూనియర్ దాన్ అనుజ్. మా అజయ్ కన్నా సీనియరు, అనుజ్ కన్నా జూనియర్ ఎవరు ఇక్కడ అనీష్ కదా. సో అనీష్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఈజ్ అట్ విచ్ పొజిషన్, విచ్ పోస్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్. అంటే అజయ్ కన్నా సీనియరు, అనుజ్ కన్నా జూనియర్ ఉన్నటువంటి అనీష్ ఏ డిపార్ట్మెంట్, వైస్ ప్రెసిడెంట్. కాబట్టి వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ లేదు కదా, కాబట్టి నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఈస్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ మా 70, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆకాష్ ఇన్ ద డిపార్ట్మెంట్. మా ఆకాష్ పొజిషన్ ఏంటి మా మేనేజర్. కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఫర్ 70. అమ్మా 71, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ చూద్దామా. సి టు హెచ్, సి ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. ఈ రెంట్లో కామన్ లెటర్స్ ఏమన్నాయంటే ఏవి కూడా లేవు. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా వాటిని యూజ్ చేసుకుందామని చూస్తున్నానమ్మా. ఫస్ట్ సి టు డి వెళ్ళైతే ఎఫ్, డి టు ఎఫ్ వచ్చి ఎఫ్ నుంచి హెచ్కి రావచ్చు. కాబట్టి సి టు డి, డి టు ఎఫ్, ఎఫ్ టు హెచ్, ఈ విధంగా ఎక్స్ప్రెషన్ తీసుకుందామా. సి టు డి గ్రేటర్ దాన్, డి టు ఎఫ్, ఎఫ్ ఈజ్ లెస్ దాన్, రివర్స్ వస్తే డి ఈజ్ గ్రేటర్ దాన్, ఎఫ్ టు హెచ్ బిట్వీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్ ఉంది ఇక్కడ ఎఫ్కి హెచ్కి మధ్యలో గ్రేటర్ దాన్. సో ప్రియారిటీ గ్రేటర్ దాన్, సి ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్. రైటా? 100% రైట్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏ టు ఎఫ్ చూడమా. ఏ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈ రెండులో కామన్గా ఏమైనా ఉందంటే లేదుమా. ఫస్ట్ నేను ఏ టు సి వెళ్ళేది, సి నుంచి డీకి వచ్చి డి నుంచి ఎఫ్కి వస్తా, సి టు డి అండ్ డి టు ఎఫ్ రావడం. అమ్మా ఫస్ట్ ఏ టు సి లెస్ దాన్, సి టు డి, సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. అమ్మ ఇక్కడ నాకు ఏకి ఎఫ్కి మధ్యలో 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్ డజంట్ ఎగ్జిస్ట్. కాబట్టి ఫస్ట్ సెకండ్ వన్ ఈజ్ రాంగ్. జీ టు ఈ చూడమా, జీ టు ఈ ఇక్కడ జీ ఉంది, ఈ ఇక్కడ ఉంది. రెండిట్లో కామన్గా ఏమన్నా ఉందా, ఏమీ లేదు. సో ఫస్ట్ నేను జీ టు ఎఫ్ వెళ్ళి ఎఫ్ నుంచి డీకి వచ్చి డి నుంచి ఈకి వస్తానమ్మా. సో ఫస్ట్ నేను జీ నుంచి స్టార్ట్ చేయాలి కదా. జీ టు ఎఫ్, ఎఫ్ టు డి అండ్ డి టు ఈ ఇలా రాసుకుందాం. ఓకే రైట్. ఫస్ట్ జీ టు ఎఫ్ చూడు, జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్, ఎఫ్ టు డి, ఎఫ్ ఈజ్ లెస్ దాన్ డి. ఇవి రెండు కూడా ఇప్పుడు ఏమైపోయినాయి, ఆపోజిట్ సింబల్స్ అయిపోయినాయి. అమ్మా జీ టు ఎఫ్ కదా, సారీ ఒక్క నిమిషం. ఇక్కడ నాకు ఏముంది, ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ, రివర్స్ చేస్తే జీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలమ్మా. అంటే ఇక్కడ నాకు ఏమొచ్చింది, అలాగే ఎఫ్ టు డి, ఎఫ్ ఈజ్ లెస్ దాన్ డి, డి టు ఈ చూడు, డి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది. ఇప్పుడు చూడమ్మా జీకి ఈకి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి. రిలేషన్ చెప్పగలమా, చెప్పలేం. సో అప్పుడు నాకు 3 పాసిబిలిటీస్ కావాలి, కానీ అక్కడ లేవుగా. ఆన్సర్ ఈస్ ఓన్లీ వన్. ఓన్లీ వన్ అనేది ఎక్కడ ఉందో మనకి ఆప్షన్లో, సి ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ సి ఫర్ 71.
నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 72 ఏ ఫ్యూ ల్యాప్టాప్స్ ఆర్ వెదర్. మా ఓన్లీ అని చెప్పలేమా, ఏ ఫ్యూ అన్నాడు, ఓన్లీ కాదు ఇక్కడ, ఫ్యూ అంటే కొన్ని, సమ్ అని అర్థం. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ వాచెస్, ఆల్ వాచెస్ ఆర్ మొబైల్, నో ఫోన్ ఈజ్ వాచ్, నో ఫోన్ ఈజ్ వాచ్. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. మా కంక్లూజన్ చూడు, నో మొబైల్ ఆర్ ఫోన్. నెక్స్ట్ ఆల్ ల్యాప్టాప్స్ బీయింగ్ మొబైల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఒకటేమో నెగిటివ్, ఇంకోటేమో పాసిబిలిటీ. సో నో మొబైల్ ఈజ్ ఫోన్. మా ఏ మొబైల్ కూడా ఫోన్ కాదు అంటున్నాడు, రైటేగా, దూరంగా ఉన్నాయి కాబట్టి. మరి నెగిటివ్ రైట్ అయితే నెగిషన్ ఏంటమ్మా, సమ్ మొబైల్స్ ఆర్ ఫోన్స్. ఆ ఫోన్స్ని కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటానమ్మా, నీకేమైనా ప్రాబ్లమా? దిస్ ఈజ్ మై ఆల్రెడీ డయాగ్రామ్ 1. స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఏ ఫోన్ కూడా వాచ్ కాకూడదు అంటుంది కానీ మొబైల్ అవ్వకూడదని ఎక్కడ చెప్పలేదుగా. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. వాడు ఏం చెప్పాడమ్మా, ఏది కాదన్నాడు. మనమేం ప్రూవ్ చేసాం, కొన్ని అవుతాయని ప్రూవ్ చేసాం. సో దిస్ ఈజ్ ఓన్లీ 50% రైట్. ఐ డోంట్ నీడ్ ఏ 50% ఆన్సర్, విచ్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ఆల్ ల్యాప్టాప్స్ బీయింగ్ మొబైల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. మా ల్యాప్టాప్స్ అన్ని మొబైల్లో ఇలా పెట్టుకుంటా, మనకేమైనా ప్రాబ్లం ఉందా? లేదుగా, నాకే ప్రాబ్లం. నాకు కావాలి సమ్ ల్యాప్టాప్స్ ఆర్ వాచెస్ అవ్వాలి, అవుతున్నాయి. వాడు అడిగినట్టుగా ల్యాప్టాప్స్ మొత్తం మొబైల్లో పెట్టుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రైట్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ కన్క్లూజన్ టు ఫాలోస్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 73 to 82. 8 persons A to H live on different floors of an 8-story building. Each of these persons is a different country. From the bottom to top 8, 7, 6, 5, 4, 3, 2 అలాగనమాట. ఓకేనా, రైట్. సో మనం 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఒక 2-3 పాసిబిలిటీస్ ముందుగా రాసి పెట్టుకుందామా, మనకి ఎందుకన్నా మంచిది యూజ్ అవుతాయి అవి. ఒక 2-3 పాసిబిలిటీస్. సో అక్కడ ఏమేమి ఇచ్చారు, పర్సన్, వాళ్ళ కంట్రీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి రెండేగా ఉంది. రెండే ఉన్నాయి, పర్సన్ అండ్ దేర్ కంట్రీస్ రాసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ మా అదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ, మొత్తం మినిమం 3 పాసిబిలిటీస్ తీసుకున్నామా. తర్వాత చూడు, పర్సన్ ఫ్రమ్ నేపాల్ లీవ్స్ 2 floors above ఆఫ్ హెచ్. నేపాల్ పర్సన్ ఎవరైతున్నాడో హెచ్కి 2 అబోవ్లో 2 floors ఉండాలి. అంటే 2 floors అబోవ్ అన్నాడు కదా, 2 floors అబోవ్ ఆఫ్ హెచ్ అంటే నేపాల్ పర్సన్ హెచ్కి పైన 1 gap పైన ఉండాలి. అంటే 2 floors అబోవ్ అంటే సెకండ్ ప్లేస్లో ఉండాలని అర్థం. నైదర్ ఏ నార్ బి లీవ్స్ అబోవ్ ఆఫ్ హెచ్. అమ్మ హెచ్కి అబోవ్లో ఏ ఆర్ బి ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి, హెచ్ కంటే బిలోలోనే ఉండాలి ఏ అండ్ బి ఇద్దరు కూడా హెచ్కి బిలోలో మాత్రమే ఉండాలి అంటున్నాడమ్మా. నెక్స్ట్ అట్లీస్ట్ 2 persons లీవ్స్ అబౌవ్ ద పర్సన్ నేపాల్. నేపాల్ కంటే పైన కనీసం మినిమం 2 ఉండాలమ్మా, మినిమం 2 ఉండాలి. కాబట్టి నేపాల్ ఈ 2 positions వచ్చే ఛాన్స్ లేదు, అంటే 6 నుంచి అవకాశం ఉంది. సో నేపాల్ 7 కానీ 8 కానీ వచ్చే ఛాన్సే లేదమ్మా. ఒక్కసారి జాబ్ చూద్దామా. అమ్మా నేపాల్కి 1 gap బిలోలో హెచ్ ఉండాలి. అంటే నేపాల్ 1, 2, హెచ్ కంటే మినిమం కింద 2 ఉండాలి. అంటే 1, 2, 3, 4 ప్లేసెస్ పైనే ఉండాలి నేపాల్. 1, 2, 3, 4 ప్లేసెస్ పైనే ఉన్నది 5 కానీ 6 కానీ 7, 8 ఛాన్స్ లేదు. ఎందుకంటే నేపాల్కి పైన మినిమం 2 ఉండాలి కాబట్టి. అంటే నేపాల్లో వచ్చే పొజిషన్ ఛాన్స్ 6 కానీ 7 కానీ ఛాన్సెస్ ఉన్నాయి. సో నేపాల్ 6th పొజిషన్ లేదా నేపాల్ 5th పొజిషన్, ఈ రెండే మాత్రమే మనకు ఉండేటువంటి పాసిబిలిటీస్. నేపాల్కి 1 gap బిలోలో ఎవరు ఉండాలంటే హెచ్ కింద ఏఆర్బి బీఆర్ఏ ఎవరైనా రావచ్చు. నేపాల్కి 1 gap బిలోలో నాకు ఎవరు ఉండాలంటే హెచ్ కింద బిలో ఏబీ బిఏ ఎవరైనా ఉండొచ్చు. పాసిబిలిటీస్ ఉన్నాయి, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే మా, సో ఇంక ఈ పాయింట్ నాకు అనవసరం అనుకుంటా, కాకపోతే హెచ్ కింద ఏబీ కదా, కాసేపు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అట్లీస్ట్ 2 persons అబౌవ్ ద పర్సన్ నేపాల్. ఓకే, 2 people లివ్స్ బిట్వీన్ బి అండ్ సి. మా బీకి సికి మధ్యలో 2 ఉండాలంట. 2 people బిట్వీన్ బి అండ్ సి, బీకి సికి మధ్యలో 2 ఉండాలి. హూ అంటే ఎవరు ఇక్కడ, సి గురించి. అంటే సి ఈజ్ ఫ్రమ్ భూటాన్. మా సి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూటాన్. సి అనే పర్సన్ ఎవరంటే భూటాన్. పర్సన్ ఫ్రమ్ ఇరాన్ లీవ్స్ ఇమ్మీడియట్లీ బిలో ఆఫ్ ఏ. అమ్మా ఏకి జస్ట్ బిలోలో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడు ఇరాన్. ఒక మాట, ఏ అనే పర్సన్కి బిలోలో ఇరాన్ డెఫినెట్లీ ఉండాలి. కాబట్టి హెచ్ కంటే బిలోలో ఏ అండ్ బి ఇద్దరు ఉండాలి. ఇక్కడ ఏ పెడితే కింద ఇరాన్ కుదరదు, కాబట్టి ఇక్కడ మాత్రమే ఏ ఉండాలి. ఏ కన్నా కింద డెఫినెట్లీ బి ఉండాలి. ఎందుకంటే హెచ్ కంటే బిలోలో ఏ అండ్ బి ఇద్దరు ఉండాలి. అండ్ ఏ కన్నా బిలోలో ఖచ్చితంగా ఇరాన్ ఉండాలి.
ఇరాన్ సంబంధించినటువంటి కంట్రీకి సంబంధించిన వాడు ఉండాలి. అండ్ బీకి 2 ప్లేస్ తర్వాత సి అన్నాడు మా. బీకి 2 ప్లేసెస్ తర్వాత ఉండే పర్సన్ ఎవరైతున్నాడో సి, వాడు ఎవడంటే భూటాన్. ఓకే అమ్మా, ఇప్పుడు ఏ కన్నా కింద భూటాన్, ఇరాన్, ఇరాన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కాసేపు వెయిట్ చేద్దాం. కానీ ఈ 3 పొజిషన్లో ఒకటైతే బి ఖచ్చితంగా ఉండాల్సిందే మా. ఇక్కడ నేను ఇక్కడ బి పెట్టాను అనుకో, 2 ప్లేసెస్ తర్వాత సి భూటాన్ ఉండాలి, కుదరదు. అంటే బి ఇక్కడ రాదు. ఇక్కడ బి పెట్టాను అనుకో, ఇది ఏ, ఇది బి ఇరాన్ అవుతుంది. ఇది బి పెట్టాను అనుకో, బికి 2 ప్లేసెస్ తర్వాత అబోవ్లో నాకు సి భూటాన్ ఉండాలి. కానీ ఇక్కడ బి పెడితే ఇక్కడ ఆల్రెడీ హెచ్ ఉంది, సి రాదు. అంటే డెఫినెట్లీ బి ఇక్కడ మాత్రమే ఉండాలి. ఇక్కడ మాత్రమే ఉంటే 2 ప్లేసెస్కి అబోవ్లో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో సి భూటాన్. ఇక్కడ ఎవరు ఉంటారంటే సి భూటాన్ ఇక్కడ ఉంటారు, అవునా. అక్కడ ఏ పెట్టలేం, ఏ కింద ఇరాన్ రాదు కాబట్టి. సో డెఫినెట్లీ ఇక్కడ ఏ పెడితే ఇక్కడ ఎవరు వస్తారమ్మా, ఇరాన్ ఇక్కడికి రావాలి. ఓకే రైట్. సో ఈ తప్ప వేరే ఛాన్సే లేదు మనకి. సో ఈ పాయింట్స్ అయిపోయినాయి కాబట్టి నేను వాడు రిమూవ్ చేస్తున్నానమ్మా. సో హెచ్ కన్నా కింద ఏ అండ్ బి వచ్చేసాయి కదా, అన్ని పాయింట్స్ ఓ రైట్. నెక్స్ట్ ఇరాన్. ఈ లివ్స్ ఆన్ ద 7th floor. అమ్మా 7th floorలో ఉండే పర్సన్ ఎవరంటే ఈ అనేవాడు ఉన్నాడంట. ఈ లివ్స్ ఆన్ 7th floor. దేని కేసు దాందేమా. నెక్స్ట్ పర్సన్ ఫ్రమ్ ఇండియా లివ్స్ 3 floors అబోవ్ ఆఫ్ ఎఫ్. మా ఎఫ్కి అబోవ్లో 3 places అబోవ్ అంటే 3rd ప్లేస్లో ఉండాలి ఇండియా. సో అబోవ్లో 1 2 ఇండియా, 3 places అబోవ్ అంటే 3rd ప్లేస్లో ఉండాలి అని అర్థం. ఓకేనా. ఎఫ్కి అబోవ్లో అమ్మా ఎఫ్ పెడితే 1 2 3 ఇండియా ఎస్, ఎఫ్ పెడితే 1 2 3 నో. ఇంకా ఇక్కడ ఎఫ్ పెట్టే ఛాన్స్ లేవు మనకి, ఇది ఒక్కటి తప్ప. ఎఫ్కి పెడితే 1st 2nd 3rd ప్లేస్లో ఎవరు ఉండాలంటే ఇండియా నుంచి వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడు ఉండాలి. ఇంకెక్కడ ఛాన్స్ లేదు మా. ఎఫ్ నో. ఎఫ్ 1 2 3 ఇండియా, అది తప్ప వేరే ఛాన్సే లేదు. ఎఫ్ ఇక్కడ ఉంటే 1 2 3 ఇక్కడ ఎవరు ఉండాలంటే ఇండియన్ పర్సన్ సంబంధించినటువంటి వ్యక్తి ఉండాలి మనకి. ఓకే ఇక్కడ ఇండియన్ ఓకే, ఇక్కడ ఈ రావాలి. నెక్స్ట్ అది తప్ప వేరే ఛాన్సే లేదు. ఎఫ్ పెడితే పైకి వెళ్ళే అవకాశం లేదు కదా, అందుకనే. నెక్స్ట్ పర్సన్ ఫ్రమ్ శ్రీలంక లివ్స్ ఇమీడియట్ బిలో ఆఫ్ జీ. మా జీకి ఇమీడియట్ బిలోలో శ్రీలంక ఉండాలి. జీకి జస్ట్ బిలోలో శ్రీలంక, ఇమీడియట్ బిలో అన్నాడు కదమ్మా. సో జీ శ్రీలంక నో, జీ శ్రీలంక ఎస్, ఇంకా వేరే ఛాన్సే లేదు మనకి. సో ఇక్కడ జీ అయితే ఇక్కడ శ్రీలంక మా. జీ శ్రీలంక ఎస్, జీ శ్రీలంక నో, ఇంకెక్కడ ఛాన్స్ లేదు, ఒకే తప్ప జీ శ్రీలంక. ఓకే నెక్స్ట్ మా ABCD ఒకడు ఉన్నాడు, డి ఇక్కడ EFGH సరిపోయింది. ఇక్కడ నాకు మిగిలిపోయిన వాటిలో డి ఉంది కదా, ఆ డి ఎవరు నేపాలేగా. ఆ డి ఎవరంటే మిగిలిపోయినటువంటి నేపాల్. సో ఇక్కడైతే డి నేపాల్, ఇక్కడ ఇంకా రాలా మనకి, చూద్దాం. ఇంకా శ్రీలంక లివ్స్ ఇమీడియట్ బిలో ఆఫ్ జీ. డి ఈజ్ ఫ్రమ్ చైనా. మా డి చైనా అంట, నాకు డి నేపాల్ వచ్చింది. దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇక్కడ డి చైనా, ఇక్కడ డి చైనా. తర్వాత పర్సన్ ఫ్రమ్ ఇండోనేషియా లివ్స్ అబోవ్ ఆఫ్ మలేషియా. మలేషియా పైన ఇండోనేషియా అంటే ఇది తప్ప వేరే ఛాన్స్ లేదుగా. ఇక్కడ మలేషియా ఉంటే ఇక్కడ ఇండోనేషియా, ఇక్కడ ఇండోనేషియా, ఇక్కడ తప్ప వేరే ఛాన్సే లేదు. సో దిస్ ఈజ్ మై పాసిబిలిటీ. సో ఈ పాసిబిలిటీ ప్రకారం మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామా. వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 73. హూ లివ్స్ 2 floors అబోవ్ ద పర్సన్ ఇండియా. ఇండోనేషియా. ఇండోనేషియాకి 2 places అబోవ్, 2 floors అబోవ్ అంటే 2nd floor అని అర్థం. ఎవరు? నేపాల్. ఎఫ్ నేపాల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ 74. పర్సన్ ఫ్రమ్ డాష్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద పర్సన్ ఫ్రమ్ మలేషియా. మా మలేషియాకి ఇమీడియట్ బిలో ఉన్న పర్సన్ ఏ దేశస్తుడు? ఇరాన్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ మా 75. డాష్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద పర్సన్ శ్రీలంక. మా శ్రీలంకకి ఇమీడియట్ బిలో ఉన్నది ఎవరు? డి చైనా. కాబట్టి ఆన్సర్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ దేర్ ఆర్ డాష్ ఫ్లోర్స్ బిట్వీన్ డీస్ ఫ్లోర్ అండ్ హెచ్ ఫ్లోర్స్. అమ్మా డీకి హెచ్కి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయమ్మా? రెండేగా ఉంది, 2 floors. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. మా ఆడ్ వన్ అవుట్ ఏంటి అని అడుగుతున్నాడు అమ్మా. ఈ అమ్మా ఇక్కడ ఈ అనేవాడు 7th floor, ఈ అనేవాడు 7th floor, ఏ అనేవాడు 2nd floor, హెచ్ అనే పర్సన్ 3rd floor, తర్వాత డి అనే పర్సన్ 6th floor, తర్వాత ఎఫ్ అనే పర్సన్ 5th floor. అమ్మా ఇక్కడ 2 ఈవెంట్స్ ఉన్నాయి, 3 ఆడ్స్ ఉన్నాయి.
కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే 2, 3, 5, 7 అనేవి ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 6th. కాబట్టి ఆన్సర్ ఈస్ డి తప్ప రిమైనింగ్ అందరూ కూడా ప్రైమ్ నెంబర్ కలిగినటువంటి ఫ్లోర్లో నివసిస్తున్నారు. ఓకే, కాబట్టి ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 78 to 79. 6 people QRSTUV హ్యావ్ డిఫరెంట్ వెయిట్స్. మా ఒక 6 ఉన్నారు మా, వాళ్ళ 6 కూడా డిఫరెంట్ వెయిట్స్లో ఉన్నారంట. 1, 2, 3, 4, 5, 6. సో 4, 5, 6. మా వీడేమో ఫస్ట్ పొజిషన్ ఉంటుంది, అందరికన్నా లడ్డు, 2వ లడ్డు, 3వ లడ్డు, 4వ లడ్డు, 5వ లడ్డు, 6వ లడ్డు, బక్కోడు లడ్డు అట్లా కూర్చున్నాడు అమ్మా. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఆర్ ఈజ్ యావరేజ్ వెయిట్ ఆఫ్ టీ అండ్ ఎస్. అమ్మా టీ అండ్ ఎస్ ఇద్దరి యొక్క యావరేజ్గా ఆర్ వెయిట్ ఉండాలి. మా ఒక్కసారి యావరేజ్ అనేది ఎప్పుడు కూడా ఈ పర్సన్ వీరిద్దరికి మధ్యలో ఉంటాడని అర్థం. యావరేజ్ కదా. సపోజ్ వీడు 10 అనుకో, వీడు 5 అనుకో, లేకపోతే వీడు 4 అనుకో, వీళ్ళిద్దరు సమ్ ఎంత 14/2 ఎంత 7. అంటే 7 అనేది 4కి 10కి మధ్యలోనేగా. నువ్వు ఏ నెంబర్స్ అని తీసుకో. అంటే టీకి ఎస్కి మధ్యలో ఆర్ ఉండాలి అని అర్థం. టీకి ఎస్కి మధ్యలో ఆర్. కానీ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది తెలియదు. ఆర్ కన్నా ముందు ఎవరు ఉంటారు వెనక ఉంటారో మనకు తెలియదు మా. సో ఆ డేటా ప్రకారం మనం రాసుకోగలిగింది అది. ఓకే, యావరేజ్ అనే పర్సన్ ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటాడు వాళ్ళిద్దరికి. ఓకే, కానీ ఎవరు పెద్ద ఎవరు చిన్నోడు తెలియదు మనకి. నెక్స్ట్ ఎవరు లడ్డో ఎవరు బక్కడో. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఆర్ ఈజ్ యావరేజ్ ఆఫ్ టీ అండ్ ఎస్. నెక్స్ట్ వి ఈజ్ హెవియర్ దాన్ టీ. మా వి ఈజ్ హెవియర్ దాన్ టీ. టీ కన్నా వీడి వెయిట్ ఎక్కువ వి అనే పర్సన్ది. డిఫరెన్స్ బిట్వీన్ వెయిట్ ఆఫ్ ఆర్ అండ్ టీ ఈజ్ 3 kgs మోర్ దాన్ డిఫరెన్స్ ఇన్ వెయిట్ ఆఫ్ యూ అండ్ ఆర్. మా ఇద్దరిలో ఆర్ కామన్ చూడు. టీ ఆర్ డిఫరెన్స్ అన్నాడమ్మా, కానీ టీ పెద్దోడా ఆర్ పెద్దోడా మనకు తెలియదుమా. టీ ఆర్ యొక్క ఏజెస్ డిఫరెన్స్ అనేది 3 kgs మోర్ ఉండాలి. ఎవరికన్నా యూఆర్ డిఫరెన్స్ కన్నా కూడా 3 ఎక్కువ. వీళ్ళిద్దరు ఏజ్ డిఫరెన్స్ ఎక్స్ అనుకుంటే వీళ్ళిద్దరు ఏజ్ యొక్క డిఫరెన్స్ అనేది x+3 ఉండాలి. ముగ్గురు ఎక్కువగా ఉండాలి. అమ్మా కొంచెం జాగ్రత్త చూడు. ఇక్కడ ఎవరు పెద్దవాడో ఎవరు చిన్నవాడో తెలియదు. సపోజ్ ఇప్పుడు టీ అనేది నేను 20 అనుకుంటున్నాను అమ్మా. సపోజ్ వీడిది ఒక నిమిషం ఉండమా. సపోజ్ వీళ్ళు 3 ఎక్కువ ఉండాలి కదా. నేను ఆర్ ఏజ్ 20 అనుకుంటున్నానమ్మా, యూ ఏజ్ 15 అనుకుంటున్నానమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 5 కదా. ఆ 5 కన్నా 3 ఎక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ 8 ఎక్కువగా ఉండాలి. ఇక్కడ ఏజ్ ఆఫ్ ఆర్ 20 అనుకుంటున్నాం కాదు ఇందా చెప్పినట్టుగానే. వీళ్ళ ఏజ్ 20 ఎక్కువగా ఉంది కేవలం వీడి వల్లేగా. అంటే వీడి ఏజ్ ఎంత 28 అవుతుంది. అవునా. సో ఇక్కడ ఒకటి అంటే దాని అర్థం ఏంటి, టీ అనేవాడు ఆర్ కన్నా యూ కన్నా పెద్దవాడు అనేగా. ఒకవేళ ఆర్ ఏజ్ 15 అనుకుంటే యూ ఏజ్ 20 అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ అన్నట్టు కానీ పెద్దవాడు ఎవడో చెప్పాల. నౌ ఆల్సో డిఫరెన్స్ ఇస్ 5. ఆ 5 కన్నా 3 ఎక్కువ అంటే ఇక్కడ 8. ఇక్కడ దీని ప్రకారం ఆర్ ఏజ్ని 15 అనుకున్నాను కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఇక్కడ ఆర్ ఏజ్ 15 కదా, దానికన్నా 8 ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు టీ యొక్క ఏజ్ ఎంత అవుతుంది 15 + 8 18, 19, 20, 23 అవుతుంది. ఇప్పుడు కూడా చూడు, టీ అనేవాడు ఆర్ కన్నా యూ కన్నా ఇద్దరికన్నా పెద్దోడే, కానీ యూ అండ్ ఆర్లో మాత్రం ఎవడ పెద్దడో మనకు తెలియదు. సో ఈ డేటా ప్రకారం మనం రాసుకోగలిగింది ఏంటంటే టీ ఈజ్ హెవియర్ దాన్ ఆర్ అండ్ యూ అని అర్థం. నువ్వు ఏ ఎగ్జాంపుల్ తీసుకో నో ప్రాబ్లం, ఏదైనా తీసుకో నో ప్రాబ్లం. నేను ఒక ఎగ్జాంపుల్ సింపుల్ తీసుకున్నా అంటే దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే టీ ఈజ్ హెవియర్ దాన్ ఆర్ అండ్ యూ అని అర్థం అమ్మా. ఓకేనా. సో ఇది చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఆ ఈక్వేషన్ని రాసుకోగలిగితే ప్రాబ్లం ఈజీగా వస్తుంది. ఓకే, సో చూద్దాం దా. సో టీ ఈజ్ హెవియర్ దాన్ ఆర్ అండ్ యూ. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ అయిపోయింది కదా 3 kgs మోర్. ఓకే, ఎస్ ఈజ్ హెవియర్ దాన్ ఓన్లీ క్యూ. ఈ మాట ఇంపార్టెంట్. ఎస్ ఈజ్ హెవియర్ దాన్ ఓన్లీ క్యూ. క్యూ కన్నా మాత్రమే వెయిట్ ఎక్కువ. ఎవరు ఎస్. అంటే రిమైనింగ్ అందరికన్నా వెయిట్ తక్కువ. ఎవరుమా ఎస్. అంటే 5th పొజిషన్లో ఎస్ ఉండాలి, 6th పొజిషన్లో క్యూ ఉండాలని అర్థం. ఓకే, నెక్స్ట్ మా వి కన్నా టీ పెద్దవాడు అన్నప్పుడు ఇక్కడ టీ కన్నా మినిమం ఆర్ అండ్ యూ ఉన్నాడు. ఎస్క్యూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి. ఇక్కడ టీ పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే టీ కన్నా మోర్గా నాకు వి ఉండాలి. ఇక్కడ టీ రాదు. ఇక్కడ టీ పెడితే టీ కన్నా బిలోలో మినిమం ఆర్ అండ్ యూ ఇద్దరు ఉండాలి, వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదు. అంటే సెకండ్ పొజిషన్ ఖచ్చితంగా టీ అనే పొజిషన్. టీ కన్నా మోర్ ఎవరు ఉంటారంటే వి. సో ఇప్పుడు టీ కన్నా బిఫోర్లో నాకు ఆర్ ఉండొచ్చు, యూ కూడా ఉండొచ్చు, యూ ఉండొచ్చు, ఆర్ కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా ఆ పర్సన్స్ యొక్క
వెయిట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళ ఏజెస్ రూపంలో చెప్పుకుంటూ ఉన్నాడు, క్వాంట్ని యూజ్ చేశాడు ఇక్కడ అంతే. రైట్. 78. హూ ఈజ్ ద థర్డ్ హెవియెస్ట్ పర్సన్? అమ్మ ఉన్న వాళ్ళలో థర్డ్ హెవియెస్ట్ పర్సన్, ఫస్ట్ సెకండ్ థర్డ్ హెవియెస్ట్ పర్సన్ ఎవరు ఇక్కడ? ఐదర్ ఆర్ ఆర్ యూ, ఇద్దరిలో ఎవడన్నా అవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ క్యాన్ నాట్ బి డిటర్మైన్డ్, చెప్పలేమండి. ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్, ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఆర్ అండ్ ఎస్ ఆర్ 34 and 30 kgs రెస్పెక్టివ్లీ. వాడు పర్టికులర్ చెప్తున్నాడు ఒకవేళ ఆర్ వెయిట్ కనుక 34 అయ్యి అండ్ ఎస్ యొక్క వెయిట్ కనుక 30 kgs అయితే దెన్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ టీ? టీ యొక్క వెయిట్ ఏంటి? ఆర్ ఇక్కడ ఉన్నాయి, ఎస్ ఇక్కడ ఉన్నాయి, వీళ్ళిద్దరికన్నా పక్కా ఎక్కువేగా వాడు. సో అండ్ ఇందాక ఈక్వేషన్ చెప్పాడు కదా, ఆ ఈక్వేషన్స్ రాసుకోవాలమ్మా. ఒక నిమిషం. సో వీటన్నిటి నుంచి మనం ఏం కనుక్కున్నామా? వి అనేవాడు టాలర్ కదా టీ కన్నా కూడా. సో ఇక్కడ వి వస్తుంది, ఇక్కడ టీ వస్తుంది. ఇక్కడ నాకు ఇందాకేం చెప్పాడమ్మా? ఎస్ ఈజ్ హెవియర్ దాన్ క్యూ అన్నాడు కదా, ఓన్లీ క్యూ అన్నాడు కదా. ఇక్కడ ఎస్, ఇక్కడ క్యూ, ఇక్కడ ఆర్ఆర్యు, యూఆర్ ఆర్ కదా. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం వాడు ఏం చెప్తాను చూడు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 79. If the weight of R and S is 34 and 30 kgs respectively, what is the weight of T అన్నాడు. అమ్మా ఇక్కడ ఒకసారి చూస్తే నాకు ఒక స్టార్టింగ్లో ఒక డేటా ఇవ్వడం జరిగిందమ్మా. R is average weight of T and S అన్నాడు. అంటే T and S ఇద్దరి యొక్క ఏజెస్ ఏవైతున్నాయో వాటిల్లో యావరేజ్ తీసుకుంటే ఆర్ ఏజ్ రావాలి, అవునా? సో ఇక్కడ టీ ఏజ్ నాకు కావాలి కాబట్టి టీ ఇక్కడే ఉంచుకో. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అటు పోతుంటే 2R అవుతుందమ్మా. ఇక్కడ -S ప్లస్ ఎస్ కాస్త -S అవుతుంది. అప్పుడేగా వచ్చేది నాకు టీ ఏజ్. 2 ఇంటూ ఆర్ ఏజ్ ఇచ్చాడమ్మా. నాకు ఆర్ ఏజ్ ఎంతంట 34 kgs అండ్ ఎస్ ఏజ్ ఎంత 30 kgs రెస్పెక్టివ్ అన్నాడు. ఆర్ ఏజ్ 34 కాబట్టి ఇంటూ 2 -30 చేస్తే నాకు టీ వయసు వచ్చేస్తుంది కదమ్మా. అప్పుడు ఎంత అవుతుంది? 68 - 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 38 years. అంటే టీ అనే పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 38 years మా. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? బి, సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. ఈ పర్టికులర్ క్వశ్చన్కి వాడు ఇచ్చిన డేటాలో యావరేజ్ అనే కాన్సెప్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 80 to 84. 10 people are sitting around a circular table. Some of them are facing the center and some of them are facing opposite to the center. కొంతమంది ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ ఉన్నారు, కొంతమంది ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఉన్నారంటమ్మా. మొత్తం కూడా 10 మంది ఇక్కడ మనకి సర్కిల్లో కూర్చోవడం జరిగిందమ్మా. సో ఈ 10 మంది గురించి మనం ఇక్కడ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చూద్దామా. 10 మందికి 1 2 3 4 5 6 7 8 ఇంకొక ఇద్దరు రావాలి కదా. ఆ ఇద్దరిని నేను స్పెషల్గా ఇలా రాస్తానమ్మా. స్పెషల్గా రాసుకుంటాను ఇలాగా. ఇక్కడ ఉన్నారనుకుంటున్నా 10 మంది, ఓకేనా. సో ఎవరికి ఆపోజిట్ ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూద్దామా పాయింట్స్. ఎక్స్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి సెకండ్ రైట్లో ఎక్స్ అన్నాడు. సో ఇక్కడ డబ్ల్యూ అనే పర్సన్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటరా అవే ఫ్రమ్ ద సెంటరా అనేది మనకి ఎక్కడ కూడా ఇవ్వలేదమ్మా. సో నేనేం చేస్తానంటే సెకండ్ ఇంకొక సర్కిల్ కూడా తీసుకుందాం అనుకుంటానమ్మా. సో ఇక్కడ ఒక్కసారి డబ్ల్యూ అనే పర్సన్ టువర్డ్ ద సెంటర్ అయ్యి ఉంటే ఒకసారి డబ్ల్యూ టువర్డ్ ద సెంటర్ అయితే డబ్ల్యూకి సెకండ్ రైట్లో ఉండే పర్సన్ ఎవరంటే ఎక్స్ కదా. ఒక కేసు ప్రకారంగా అక్కడ ఎస్. నెక్స్ట్ ఇంకో కేసు తీసుకుందామా. సెకండ్ కేసు తీసుకుందామా. నెక్స్ట్ రైట్. సో ఒకవేళ డబ్ల్యూ అనే పర్సన్ అవే ఫ్రమ్ సెంటర్ అయితే డబ్ల్యూకి సెకండ్ రైట్ ఎక్స్ కదా. ఇఫ్ ఇట్ ఈస్ డబ్ల్యూ ఫస్ట్ రైట్ అండ్ సెకండ్ రైట్ ఎవరు ఉంటారమ్మా? ఎక్స్. ఇలా నెక్స్ట్ చూడు. క్యూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు పి. క్యూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు పి అండ్ ఆర్ ఫేసింగ్ టువర్డ్ ద సేమ్ డైరెక్షన్. క్యూ అండ్ పి ఇద్దరు ఎదురెదురుగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే సేమ్ డైరెక్షన్. దే బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్ అని చెప్తున్నాడమ్మా. ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో ఉండాలి. నెక్స్ట్ పాసిబిలిటీ చాలా ఉన్నాయి కదా, వెయిట్ చేద్దాం. టీ ఈజ్ ఫేసింగ్ ఆపోజిట్ టు ద సెంటర్. టీ ఈజ్ ఫేసింగ్ ఆపోజిట్ టు ద సెంటర్. టీ అవే ఫ్రమ్ ద సెంటర్లో ఉండాలి. నెక్స్ట్ టీ ఈజ్ ఫేసింగ్ ఆపోజిట్ టు ద సెంటర్ అండ్ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఆర్. సో నైబర్ ఆఫ్ ఆర్ పక్కనే ఉండాలి.
సో ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ నైబర్ ఆఫ్ ఆర్, బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ యూ ఫేసింగ్ ఆపోజిట్ ద సెంటర్. మా యూకి పక్కన ఉన్నటువంటి ఇద్దరు కూడా ఆపోజిట్లో ఉండాలంట. ఒకరు టువర్డ్స్ ఉంటే మరొకరు అవేలో ఉండాలి, ఆ విధంగా ఆపోజిట్లో ఉండాలని చెప్తున్నాడు. ఓకేనా? ఎస్. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ యూ ఫేసెస్ ఆపోజిట్ ద సెంటర్. నెక్స్ట్ క్యూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై. వైకి సెకండ్ లెఫ్ట్లో క్యూ ఉండాలమ్మా. వైకి సెకండ్ లెఫ్ట్లో క్యూ అనే పర్సన్ ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడు, ఎస్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి థర్డ్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి. ఇక్కడ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా మనం, ఇక్కడ పెట్టుకోవచ్చుకో. ఎస్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. నెక్స్ట్ వి ఈజ్ నాట్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ యూ అండ్ డబ్ల్యూ. మా వి ఈజ్ నాట్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ ఆఫ్ యూ అండ్ డబ్ల్యూ అంటే ఇక్కడ యూ అండ్ డబ్ల్యూ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ అని, వీళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్. అలాగే వి అనేది వీళ్ళతో పాటు ఆపోజిట్ డైరెక్షన్. V is the opposite direction of U and W అని. నెక్స్ట్ మా V is not facing the center. S is third to the right. Okay. V is not facing same direction as U and W. X and W are facing same direction. మా X and W same direction అంట. X and W same direction. ఇక్కడ X towards కాబట్టి W towards కాబట్టి X కూడా towards the center ఉంటుంది. ఇక W అవే కాబట్టి X కూడా అవే ఫ్రమ్ ద సెంటర్ మాత్రమే ఉండాలి. ఓకేనా? ఎక్స్ అవే సెంటర్లో ఉండాలి. ఓకే, ఇంక ఈ పాయింట్ ఎందుకు మనకి. నెక్స్ట్ మా ఎక్స్ అండ్ డబ్ల్యూ ఫేసెస్ సేమ్ డైరెక్షన్ అండ్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ. వాళ్ళ పక్కన ఇద్దరు పక్కన టీ ఉండకూడదు. అంటే డబ్ల్యూ పక్కన కానీ ఎక్స్ పక్కన కానీ టీ ఉండకూడదు. ఓకే, సో ఎక్స్ అండ్ డబ్ల్యూ నాట్ అడ్జసెంట్స్ టు టీ. టీ పక్కన ఉండకూడదు వాళ్ళిద్దరు కూడా. నెక్స్ట్ none of them immediate neighbors of T. The one who sitting opposite to R is facing opposite to the center. మా ఆర్కి ఆపోజిట్లో ఎవరైతే కూర్చున్నారో వాడు అవే ఫ్రమ్ ద సెంటర్ ఉండాలి. వాళ్ళు చూసే డైరెక్షన్ ఏంటంటే అవే ఫ్రమ్ ద సెంటర్, బయటికి చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ వి ఫేసెస్ సేమ్ డైరెక్షన్. వీకి ఇమ్మీడియట్ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు చూస్తే ఫేసింగ్ టువర్డ్స్ ఉండాలి, లేదా ఇద్దరు కూడా అవే ఫ్రమ్ ద సెంటర్లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ మా సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ అవే ఫ్రమ్ ద సెంటర్, సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ టీ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. వి అనే పర్సన్కి థర్డ్ లెఫ్ట్లో నాకు టీ అనే పర్సన్ ఉండాలి. నెక్స్ట్ టీ అండ్ ఎస్ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. టీ అండ్ ఎస్ నాట్ అడ్జసెంట్స్. అంటే టీ ఈజ్ నాట్ అడ్జసెంట్స్ టు ఎస్. టీ పక్కన ఎస్ వద్దు, ఎస్ పక్కన టీ వద్దు. నెక్స్ట్ ఎస్ అండ్ ఆర్ నాట్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. ఎస్ అండ్ ఆర్ నాట్ ఫేసింగ్ ఆపోజిట్ టు ద సెంటర్. ఆపోజిట్ సెంటర్ కాదంటే టువర్డ్ ద సెంటర్ అనేగా. అంటే ఎస్ అండ్ ఆర్ ఇద్దరు కూడా టువర్డ్ ద సెంటర్ అని అర్థం. మా ఇద్దరు కూడా టువర్డ్ ద సెంటర్. సో ఇందాక డబ్ల్యూకి థర్డ్ లెఫ్ట్లో ఎస్ కదా, డబ్ల్యూకి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి. ఎస్ అనేవాడు టువర్డ్ ద సెంటర్ అని చెప్పాడుగా ఇప్పుడే మనకి ఇప్పుడు, అవునా? ఎస్ అనేవాడు ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్. అలాగే ఇక్కడ కూడా ఎస్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్, సెంటర్ని ఫేస్ చేస్తూ ఉండాలి మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ మా ఏ పాయింట్ తీసుకుందాం. ఇందాక డబ్ల్యూ పక్కన కానీ ఎక్స్ పక్కన కానీ టీ ఉండకూడదు అని చెప్పాడు. అండ్ ఇక్కడేమో టీ నాట్ అడ్జసెంట్స్ టు ఎస్ అని చెప్పాడు. సో డబ్ల్యూ పక్కన కానీ ఎక్స్ పక్కన కానీ టీ ఉండకూడదు, అలాగే ఎస్ పక్కన కూడా టీ ఉండకూడదు. అంటే ఇక్కడ ఎక్కడ ఛాన్స్ లేకపోతే మనకున్న ఛాన్సెస్ ఈ రెండు మాత్రమే ఫర్ టీ కోసం. ఎక్స్ పక్కన కానీ డబ్ల్యూ పక్కన కానీ టీ పక్కన కూడా ఉండకూడదు, ఎస్ పక్కన కూడా టీ ఉండకూడదు. అంటే టీ పెట్టే ఛాన్సెస్ ఈ రెండింటికి మాత్రమే అవకాశం ఉందమ్మా, అవునా? నెక్స్ట్ ఒకసారి వి థర్డ్ లెఫ్ట్లో టీ ఉండాలి. సపోజ్ ఇక్కడ టీ ఉందనుకో, ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్ కుదరదు. 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఇక్కడ మాత్రమే వి ఉండాలి, ఒక ఛాన్స్. ఇది టీ అయితే 1 2 3 ఇక్కడ మాత్రమే వి ఉండాలి. ఓకే మా సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ టీ, ఇది ఒకవేళ టీ అనుకుంటే టీ అవే ఫ్రమ్ ద సెంటర్ అని ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడు మనకి. టీ అవే ఫ్రమ్ ద సెంటర్ అని చెప్పాడు. టీ అవే ఫ్రమ్ ద సెంటర్ అయితే 1 2 3 ఇక్కడ వి, 1 2 3 ఇక్కడ ఎస్ ఉంది, కుదరదు కాబట్టి ఇక్కడ వి ఉండాలి. మా ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడమ్మా,
V ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ U అండ్ W అన్నాడు. సో W టువర్డ్ ద సెంటర్ కాబట్టి ఇక్కడ డెఫినెట్గా V అవే ఫ్రమ్ ద సెంటర్లో మాత్రమే ఉండాలి. అండ్ V అనే పర్సన్కి థర్డ్ లెఫ్ట్లోనే T ఉండాలి. V అవే కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్ ఇక్కడ కుదురుతుంది. అంటే అక్కడ T పెట్టే ఛాన్స్ మనకైతే ఉందమ్మా, అవునా కదా. సో కాసేపు వెయిట్ చేద్దాం. అక్కడ నాకు T పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కాసేపు వెయిట్ చేద్దాం. ఒకవేళ ఇక్కడ T పెట్టాను అనుకో, ఇక్కడ T పెట్టి T అవే ఫ్రమ్ ద సెంటర్ అని అనుకో, ఎందుకంటే T అవే అని చెప్పాడు కాబట్టి 1 2 3 కుదరదు. 1 2 3 ఇక్కడ కుదురుతుంది నాకు, ఎవరికి V కోసం. అమ్మా V టువర్డ్స్ కాబట్టి ఇక్కడ డెఫినెట్గా అవే సెంటర్లో ఉండాలి. ఇప్పుడు V అవే సెంటర్ అయితే ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ అవుతుంది, కానీ Vకి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి, T రైట్లో కాదు. అంటే ఇక్కడ V రాకూడదు అమ్మా, ఇక్కడ V రాకూడదు, ఇక్కడ V రాకూడదు కాబట్టి ఇక్కడ T రాదు, అక్కడ T రాకూడదు కాబట్టి ఇక్కడ మాత్రమే డెఫినెట్లీ T ఉండాలి. T ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే 1 2 3 ఇక్కడ V రావాలి. ఇక్కడ V అనే పర్సన్ అవే ఫ్రమ్ ద సెంటర్లో ఉన్నప్పుడే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్, V అండ్ W ఇద్దరు కూడా అవేలో ఉండాలి. ఓకేనా, అక్కడ T ఇక్కడ W ఫిక్స్ అయిపోయిందమ్మా. తర్వాత చూడు, ఈ రెండిట్లోనే T పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా మా. ఒకవేళ ఇక్కడ T పెట్టాను అనుకో, అవే సెంటర్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ కుదరదు. 1 2 3 ఇక్కడ నాకు V అవే కాబట్టి ఖచ్చితంగా W అవే కాబట్టి V టువర్డ్స్లో ఉన్నప్పుడే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్, ఇక్కడ T వచ్చే ఛాన్స్ ఉందమ్మా. సో వెయిట్ చేద్దాం, ఇక్కడ T వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా. నెక్స్ట్ చూడు, ఒకవేళ ఇక్కడ T పెట్టాను అనుకో, T అవే ఫ్రమ్ ద సెంటర్ అయితే 1 2 3 1 2 3 ఇక్కడ కుదరదు. అంటే ఇక్కడ వీడు టువర్డ్స్ కాబట్టి వీడు అవే కాబట్టి V టువర్డ్స్ అవ్వాలి. అప్పుడు Vకి థర్డ్ రైట్ అయితే నాకు థర్డ్ లెఫ్ట్లో ఉండాలి. అంటే దట్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఉన్న ప్రతి కేసు నేను ఆలోచించాలి ఇక్కడ మనం. ఇక్కడ T రాదు కాబట్టి ఇక్కడ మాత్రమే T వస్తుంది, ఇక్కడ T అవే ఫ్రమ్ ద సెంటర్ ఉన్నప్పుడు 1 2 3 ఇక్కడ V రావాలి. అలాగే Vకి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి అంటే V టువర్డ్ ద సెంటర్ ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ కుదురుతుంది. W అండ్ V దే బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్. సరిపోయినారా? అట్లా సేమ్ డైరెక్షన్ కాకుండా ఆపోజిట్లో ఉండాలి. సో U అండ్ W ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్, ఆ తర్వాత చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ T పక్కనే R ఉండాలని చెప్పాడు. T పక్కన R ఇక్కడ కానీ ఇక్కడ కానీ రెండు ఉండొచ్చు. అండ్ Rకి ఆపోజిట్లో అవే సెంటర్ ఉండాలి. సపోజ్ T పక్కన Rని ఇక్కడ పెట్టే, Rకి ఆపోజిట్ పెడితే W ఏమో టువర్డ్ సెంటర్ ఉంది, అంటే ఇక్కడ R రాకూడదు. సో ఇక్కడ R రావచ్చు, T ఇక్కడ R ఇక్కడ. Rకి ఆపోజిట్లో పర్సన్ ఎవరైనా కానీ వాళ్ళు మాత్రం అవే ఫ్రమ్ ద సెంటర్ ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే T పక్కన R ఉండాలి, ఇక్కడ R పెడితే ఇక్కడ అవే, ఇక్కడ R పెడితే వీడు అవే, అంటే ఇక్కడ R పెట్టే ఛాన్సెస్ రెండు ఉన్నాయి అవకాశాలు. కాసేపు వెయిట్ చేద్దామా, కాసేపు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ TR ఇక్కడ పెట్టాక అక్కడ పెట్టలేకపోయాం. Qకి ఆపోజిట్లో P ఉండాలంట. QP ఇద్దరు దే బోత్ ఆర్ ఆపోజిట్ కదా. QP నో, QP నో, QP నో, QP నో, QP నో, QP నో. ఇంకెక్కడ పెడతాం? దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇంకెక్కడ కూడా నాకు QP పెట్టే అవకాశం లేదు. సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది తీసుకోమా, QP నో, QP నో, QP నో, QP నో, QP ఎస్. ఇక్కడ QRP పెట్టచ్చు. సో ఇక్కడ QRP ఆపోజిట్లో ఉండాలి, PRQ రైట్. నెక్స్ట్ T పక్కన R ఇక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడ R ఉండే ఛాన్స్ ఉంది. Rకి ఆపోజిట్లో పర్సన్ అవుట్ సైడ్ ద సెంటర్ కూర్చోవాలి. సరిపోయినారా? ఎస్ రైట్. నెక్స్ట్ ఇందాక R అండ్ S దే బోత్ ఆర్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ అన్నాడు. అంటే ఇక్కడ R అనే పర్సన్ టువర్డ్ ద సెంటర్ మాత్రమే ఉండాలి, టువర్డ్ ద సెంటర్ మాత్రమే ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ Rకి ఆపోజిట్లో అవే ఫ్రమ్ ద సెంటర్. Q అండ్ P దే బోత్ ఆర్ ఆపోజిట్ అండ్ సేమ్ డైరెక్షన్. Q అండ్ P ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ ఉండాలి, అది టువర్డ్స్ కానీ అవే కానీ ఏదైనా కానీ. కాసేపు వెయిట్ చేద్దామా. నెక్స్ట్ Yకి సెకండ్ లెఫ్ట్లో Q కదా. Y ఇక్కడ Q ఫిక్స్ అయితే Y ఇక్కడ రాదు, Q ఫిక్స్ అయితే Y ఇక్కడికి వస్తుంది. ఇక్కడ Q ఉంటే సెకండ్ లెఫ్ట్లో Y, సెకండ్ ప్లేస్లో Y ఎక్కడ లేదు, అంటే ఇక్కడ Q రాదు. అంటే Q రాకపోతే ఎవరు వస్తారు? ఇక్కడ P రావాలి. ఇక్కడ P అయితే ఇక్కడ ఎవరు వస్తారమ్మా? Q రావాలి. అక్కడ Q అయితే సెకండ్ ప్లేస్లో ఎక్కడ ఉండాలా? Y ఉండాలా. అది సెకండ్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి వీడు టువర్డ్ ద సెంటర్ ఉన్నప్పుడు మాత్రమే సెకండ్ లెఫ్ట్లో Q వస్తుంది. ఓకేనా, అక్కడ Q వచ్చేస్తుంది రైట్. నెక్స్ట్ సెకండ్ లెఫ్ట్లో Q. Uకి నైబర్స్ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ కాదు, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి. నాకు U పెట్టే అవకాశం ఈ ప్లేస్ ఎక్కే ఛాన్స్. Uకి పక్కన ఇద్దరు కూడా ఆపోజిట్ అన్నాడు. సో U అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి Q డెఫినెట్లీ
టువర్డ్ ద సెంటర్ అవ్వాలి. అమ్మా క్యూ టువర్డ్ ద సెంటర్ అయినప్పుడు సేమ్ డైరెక్షన్ అన్నట్టుగా ఫస్ట్లో స్టార్టింగ్లో క్యూ అండ్ పీ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ చెప్పారు, అవునా కదా. సో క్యూ ఈ సిట్టింగ్ ఆపోజిట్ టు పీ అండ్ ఆర్ ఫేసింగ్ టువర్డ్ ద సేమ్ డైరెక్షన్. ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ చూస్తుండాలి, ఆపోజిట్లో కూర్చోవాలి కానీ సేమ్ డైరెక్షన్ చూస్తూ ఉండాలి. క్యూ టువర్డ్స్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పీ కూడా టువర్డ్ ద సెంటరే ఉండాలి, టువర్డ్ ద సెంటరే ఉండాలి. ఓకేనా, ఎస్. తర్వాత చూడమ్మా, వీకి నైబర్స్ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్, సరిపోయిందిగా. అందరూ సరే యూ యొక్క డైరెక్షన్ తెలియాలి మనకి. యూ అమ్మా ఎస్, యూ అండ్ డబ్ల్యూ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ అన్నాడు. యూ డబ్ల్యూ ఇద్దరు సేమ్ డైరెక్షన్ కదా, డబ్ల్యూ అవే కాబట్టి యూ ఈజ్ ఆల్సో ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో నాకు కావాల్సిన అందరు పర్సన్స్ వాళ్ళు టువర్డ్స్ అవేతో సహా అన్నీ వచ్చేసినాయి మనం, అవునా. సో ఇప్పుడు దీని ప్రకారం మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. అమ్మా ఇక్కడ స్టార్టింగ్లో ఒక చిన్న మిస్టేక్ పాయింట్ చేశానమ్మా, చూడు ఇక్కడ బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ యూ ఫేసింగ్ ఆపోజిట్ టు ద సెంటర్ అన్నాడమ్మా. సారీ, ఆపోజిట్ టు ద సెంటర్ కదా, ఇది నేను మిస్టేక్ చేశాను, సారీ. యూకి నైబర్స్ ఉన్నటువంటి ఇద్దరు కూడా ఆపోజిట్ టు ద సెంటర్ అన్నాడు, అంటే అవే ఫ్రమ్ ద సెంటర్ అని అర్థం. యూకి నైబర్స్ ఇద్దరు కూడా అవే ఫ్రమ్ ద సెంటర్. సో ఇక్కడ యూ అవే ఫ్రమ్ ద యూకి పక్కన ఇద్దరు కూడా అవే ఫ్రమ్ ద సెంటర్ ఉండాలమ్మా, బయటికి చూస్తూ ఉండాలి యూకి నైబర్గా ఉన్న ఇద్దరు కూడా. ఓకే, వైకి సెకండ్ లెఫ్ట్లో క్యూ అండ్ యూ అండ్ డబ్ల్యూ ఇద్దరు సేమ్ డైరెక్షన్ కదా, డబ్ల్యూ అవే కాబట్టి యూ కూడా అవేలోనే ఉండాలి మా, రైట్. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాడు క్యూ అండ్ పీ ఇద్దరు సేమ్ డైరెక్షన్ అని, క్యూ అవే కాబట్టి పీ అవేలోనే ఉండాలి మా. ఇది మనకు ఉన్నటువంటి పాసిబిలిటీ ప్రకారం వచ్చిన 10% సీటింగ్ అరేంజ్మెంట్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 80తో చూడు. హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. మా ఆర్ టువర్డ్ ద సెంటర్ ఉన్నప్పుడు ఇమీడియట్ లెఫ్ట్ ఎవరు ఉన్నారు, వై అనే పర్సన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఫర్ 80. ఓకే, నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 81. హూ అమాంగ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ టు ద సెంటర్. మా ఇక్కడ ఆపోజిట్ సెంటర్ ఎవరున్నారు, ఆర్ వై డబ్ల్యూ. ఆర్ టువర్డ్ ద సెంటర్, వై టువర్డ్ ద సెంటర్, కానీ డబ్ల్యూ అయితే అవే ఫ్రమ్ ద సెంటర్. కాబట్టి డబ్ల్యూ అవే ఫ్రమ్ ద సెంటర్ ఉన్నది ఒకే ఒకటి థర్డ్ ఆప్షన్లో ఉందమ్మా. ఆన్సర్ ఈజ్ సి, థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ మై ఆన్సర్. 82. Which of the following statement is correct? Number of persons sitting between P and Y when counting from right side of P. మా Pకి Yకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, Y ఇక్కడ, P ఇక్కడ, Y ఇక్కడ కదా. సో Pకి Yకి మధ్యలో ఎంతమంది ఉన్నారు when counting from right side of P. మా Pకి రైట్ సైడ్ Y వచ్చేటప్పుడు ఇద్దరు ఉన్నారు కదా. అదేవిధంగా సేమ్ ఇద్దరేనంట Vకి Wకి మధ్యలో కూడా ఉన్నారంట when counting from left side of V. మా V ఇక్కడ, Q ఇక్కడ, కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ వి. మా వీకి లెఫ్ట్ సైడ్లో క్యూ వచ్చేటప్పుడు మోర్ దాన్ 2 కదా ఉంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్ చూడమా, ఎస్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. యూ అనే పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో ఎస్ ఉన్నారు, ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ బోత్ టీ అండ్ యూ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో టీ అండ్ యూ ఇద్దరు సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంట. టీ అవే ఫ్రమ్ ద సెంటర్, యూ అవే ఫ్రమ్ ద సెంటర్, ఇద్దరు కూడా సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మా ఒకరికి ఒకరు ఎదురెదురుగా ఉన్నారా, టీ అండ్ యూ సిట్టింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్. ఎస్, ఇద్దరు ఎదురెదురుగానే ఉన్నారమ్మా, సిట్టింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్. ఎస్, ఆన్సర్ ఈజ్ 2 and 3. 2 and 3 అంటే ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. 4 of the following 5 are alike. ఇచ్చిన 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ సేమ్గానే ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. వాడు ఎవడు చూడు, ఎక్స్ టీ. మా ఎక్స్ అనే పర్సన్కి సెకండ్ రైట్లో టీ, ఎస్ఆర్ ఎస్ అనే పర్సన్కి సెకండ్ రైట్లో ఆర్, విపి మా వి అనే పర్సన్కి సెకండ్ రైటా, నో సెకండ్ లెఫ్ట్లో ఉంది. తర్వాత క్యూ డబ్ల్యూ చూడమా, క్యూకి సెకండ్ రైట్లో డబ్ల్యూ, టీఎక్స్ టీ అనే పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో ఎక్స్ ఉంది, అవునా, రైట్. చూడు ఎక్స్టీ మా ఎక్స్కి టీ సెకండ్ రైట్, +2 రాసుకుందాం ఒకసారి. ఎస్ఆర్ ఎస్ అనే పర్సన్కి సెకండ్ రైట్లో ఆర్, +2. విపి వీకి పి సెకండ్ లెఫ్ట్, -2. వీకి సెకండ్ లెఫ్ట్లో పి, -2. క్యూడబ్ల్యూ క్యూకి +2. టీఎక్స్ టీకి సెకండ్ లెఫ్ట్లో ఎక్స్. సో 2 ప్లస్లు 2 మైనస్లు 2 2లు ఉన్నాయి కాబట్టి అది కాదు. ఇంకోటి ఏదో లాజిక్ ఉంటుందిగా, అది చూద్దా. ఆ ఇద్దరిలో
టూ వర్డ్స్లు కానీ అవేలో కానీ చూద్దామా ఒకసారి. ఎక్స్టీ, ఎక్స్ అవే, అలాగే టీ చూడమా, ఎక్స్ అవేలో ఉన్నాడు, టీ కూడా అవేలోనే ఉన్నారు. దే బోత్ ఆర్ ఫేసింగ్ అవే. ఎస్ఆర్, ఎస్ టూ వర్డ్స్ ఉంటే ఆర్ కూడా టూ వర్డ్స్, ఇద్దరు కూడా టూ వర్డ్సే ఉన్నారు. విపి, మా వి టూ వర్డ్స్, పి ఏమో అవే. ఒకరు టూ వర్డ్స్ ఉంటే మరొకరు అవేలో ఉన్నారు మా. క్యూడబ్ల్యూ, క్యూ అవే, డబ్ల్యూ అవే, ఇద్దరు అవే ఫ్రమ్ ద సెంటర్. టీఎక్స్ చూడమా, టీ అవే, ఎక్స్ కూడా అవేనే. ఇక్కడ మనం చూస్తే ఎక్సెప్ట్ సి ఆప్షన్, రిమైనింగ్ అందరూ కూడా ఉంటే టూ వర్డ్స్ ఉన్నారు లేదా అవేలో ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఏంటి మా సి. నెక్స్ట్ 84. హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్? మా అవే ఫ్రమ్ ద సెంటర్ ఎంత ఉన్నారు? 1 2 3 4 5 6 6 పర్సన్స్ ఉన్నారు మా. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 85. ఆల్ కాఫీ ఆర్ టీ. కాఫీ మొత్తం టీ పెట్టుకుందామా. నెక్స్ట్ టీ. తర్వాత నో జ్యూస్ ఈజ్ మిల్క్, నా దగ్గర లేదు. ఓన్లీ ఎ ఫ్యూ టీ ఈజ్ మిల్క్, మా కొన్ని టీ మాత్రమే మిల్క్ అవ్వాలి. నెక్స్ట్ నో జ్యూస్ ఈజ్ మిల్క్, ఏ జ్యూస్ కూడా మిల్క్ అవ్వకూడదు, అవునా. సో దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. కంక్లూజన్ చూడు, సమ్ మిల్క్ ఈజ్ కాఫీ, సమ్ మిల్క్ ఈజ్ కాఫీ, మా మిల్క్ ఇక్కడ, కాఫీ ఇక్కడ. మిల్క్ కాఫీ అవుతాయా? అవ్వదు, విచ్ ఈస్ రాంగ్. ఆల్ టీ కెన్ నెవర్ బీ జ్యూస్, కెన్ నెవర్ ఎప్పటికీ కాదు అన్నాడు మా. నెవర్ తీసి చదువు మా. ఆల్ టీ కెన్ బీ జ్యూస్, మా టీ మొత్తం నీ జ్యూస్లో పెట్టచ్చా? నో, పెట్టకూడదు. ఎందుకు మా? ఇఫ్ టీ ఆల్ ద టీస్ ఆర్ బిలాంగ్స్ టు జీ. నెక్స్ట్ సమ్ టీస్ నాకు ఎం అవ్వాలి ఖచ్చితంగా, అప్పుడు నాకు ఎంజే కలవకూడదుగా. సో కెన్ నెవర్ పాసిబిలిటీ ఉందా? లేదు. కాబట్టి వాడు చెప్పింది రైట్. ఆన్సర్ ఇస్ ఓన్లీ టూ ఫాలోస్. ఓన్లీ టూ అంటే ఆప్షన్ బి. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్ ఫర్ 85. 86. ఓన్లీ వైటమిన్ ఈజ్ ప్రోటీన్. మా ఓన్లీ వైటమిన్ ఈజ్ ప్రోటీన్ అంటే ఈ ప్రోటీన్ అనేది కేవలం వైటమిన్కి మాత్రమే చెందాలి, ఇంకెవరికి చెందకూడదు. ఓన్లీ అనే పదం వాడాలి ఇక్కడ. నెక్స్ట్ ఓన్లీ ఎ ఫ్యూ, ఇక్కడ ఓన్లీ వైటమిన్స్ ఈజ్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ అనేది కేవలం వైటమిన్కే చెందాలి. ఓన్లీ ఎ ఫ్యూ మినరల్స్ ఆర్ వైటమిన్స్. ఓన్లీ ఎ ఫ్యూ, కొన్ని మాత్రమే వైటమిన్స్ అనేవి, సారీ రివర్స్లో వచ్చామ్మా. ఓన్లీ ఎ ఫ్యూ మినరల్స్ ఆర్ వైటమిన్స్, కొన్ని మినరల్స్ మాత్రమే వైటమిన్స్ అవ్వాలి. నెక్స్ట్ నో ఫ్యాట్ ఈస్ మినరల్స్, ఏ ఫ్యాట్ కూడా మినరల్స్ అవ్వకూడదు. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. కంక్లూజన్ చూడు, నెంబర్ 1 నో ఫ్యాట్ ఈజ్ ప్రోటీన్, ఏ ఫ్యాట్ కూడా ప్రోటీన్ కాదు. ఫ్యాట్ ప్రోటీన్ కాదు, నిజమేగా, రైట్. నెగేషన్ కుదిరిద్దా? కుదరదు. ఎందుకంటే దాని నెగేషన్ ఏంటి? సమ్ ఫ్యాట్స్ ఆఫ్ ప్రోటీన్ అవ్వాలి. కానీ స్టేట్మెంట్లో ఈ ప్రోటీన్ అనేది కేవలం ఓన్లీ ఫర్ వైటమిన్స్, నాట్ ఫర్ అదర్స్. సో ఆల్ డయాగ్రామ్ నాట్ ఏ పాసిబిలిటీ, అది పాసిబిలిటీ లేదు కాబట్టి నెగిటివ్, రైట్. ఆల్ వైటమిన్స్ కెన్, కెన్ అంటే పాసిబిలిటీ మా. వైటమిన్స్ అన్ని మినరల్స్ అవ్వచ్చా? సో ఆల్ వైటమిన్స్ మినరల్స్ అవ్వచ్చా? నో, నాట్ ఏ పాసిబిలిటీ. బికాజ్ నాకు ఇక్కడ ప్రోటీన్స్ అనేవి కేవలం వైటమిన్స్కే సంబంధించాలి. ఇప్పుడు నువ్వు వైటమిన్స్ మొత్తాన్ని మినరల్స్ పెడితే ప్రోటీన్ కూడా మినరల్స్లోకి వెళ్తుంది. సో దట్ కెన్ నెవర్ బి పాసిబుల్. సో విచ్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఈస్ ఓన్లీ 1, ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా సమ్ వైరస్ ఈజ్ నాట్ బ్యాక్టీరియా. సమ్ నాట్ మా, సమ్ నాట్, సమ్ వైరస్ ఈజ్ నాట్ బ్యాక్టీరియా. కొంత వైరస్ బ్యాక్టీరియా అవ్వకూడదు, కొంత అయినా పర్లేదు. నెక్స్ట్ ఓన్లీ ఎ ఫ్యూ వామ్స్ ఆర్ బ్యాక్టీరియా. ఓన్లీ ఎ ఫ్యూ వామ్స్ ఆర్ బ్యాక్టీరియా, కొన్ని వామ్స్ మాత్రమే బ్యాక్టీరియా అవ్వాలమ్మా. సమ్ ఫంగస్ ఆర్ వామ్స్, సమ్ ఫంగస్ ఆర్ వామ్స్. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. సో బేసిక్ డయాగ్రామ్ కదా. కంక్లూజన్ చూడు ఒకసారి జాగ్రత్తగా. ఆల్ వామ్స్ ఆర్ వైరస్, మా వామ్స్ అన్నీ కూడా వైరస్. అసలు వామ్స్కి వారికి సంబంధం ఉందా? లేదు, తీసే. నో వామ్ ఈజ్ వైరస్, ఏ వామ్ కూడా వైరస్ కాదు. రైట్ రాంగ్గా? రైట్. నెగిటివ్ రైట్ అయితే నెగేషన్ మా. సమ్ వామ్స్ ఆర్ వైరస్, ఈ వైరస్ తీసుకొచ్చి ఈ వామ్ దగ్గర పెట్టుకుంటా. నీకేమైనా ప్రాబ్లం ఉందా? లేదుగా. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. సో నెగిటివ్ ఆల్ డయాగ్రామ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఏమైంది? రాంగ్ అయింది. సో ఐ డోంట్ నీడ్ ద 50% ఆన్సర్, విచ్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఈస్ నైదర్ నార్, ఆప్షన్ డి. డి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 88. ఇన్ఈక్వాలిటీస్ చూద్దామా. కోడ్ ఇన్ఈక్వాలిటీస్. ఇక్కడ నాకు రెండు స్టేట్మెంట్స్, రెండు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ఫస్ట్ M2J, అమ్మా M ఇక్కడ ఉంది, J ఇక్కడ ఉంది. ఈ రెండింటిలో కామన్గా R ఉంది. అంటే M2R, R2J. M2R తీసుకో, M ఈజ్ లెస్ దాన్ R, R ఈజ్ లెస్ దాన్ R ఈక్వల్ టు J, M ఈజ్ లెస్ దాన్ J, రైటా? ఎస్. S2I చూడు, S ఇక్కడ, తర్వాత I ఇక్కడ. సో S2I, S2I, S2 రెండింటిలో కామన్గా R కదా. S2R, R2I రావాలి అమ్మా.
ఎస్ టు ఆర్ తీసుకో, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రివర్స్ చేస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టు ఐ, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఇవి రెండు కూడా టూ ఆపోజిట్ సింబల్స్ అయిన రిలేషన్ బిట్వీన్ దమ్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 25. ఇక్కడ నాకు టూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రిలేషన్ బిట్వీన్ జీ టు ఎఫ్. ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, రెండింటిలో కామన్గా డి ఉంది. సో జీ టు డి, డి టు ఎఫ్ రాసుకుందాం, ఓకేనా. సో జీ టు డి, డి ఈజ్ గ్రేటర్ దాన్ జీ, రివర్స్ చేస్తే లెస్ దాన్. నెక్స్ట్ డి టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ టు ఎఫ్ లెస్ దాన్, రైటా. ఎస్. ఎఫ్ టు ఏ, ఎఫ్ టు ఏ, ఎఫ్ ఇక్కడ, ఏ ఇక్కడ, రెండింటిలో కామన్గా డి ఉంది. సో ఎఫ్ టు డి, డి టు ఏ తీసుకుందాం. ఎఫ్ టు డి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డి, డి టు ఏ ఈజ్ లెస్ దాన్ డి, రివర్స్ చేస్తే డి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. ఎఫ్ టు ఏ, ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, రైటా. రైట్. ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 ఫాలోస్, ఆప్షన్ ఈ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 92. X is mother-in-law of R, V is the son-in-law of G, T is the father of V, S is unmarried, W is the father of R. Okay da. X is mother-in-law of R. Mother-in-law అంటే అత్తగారు. R ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పౌజ్ని, వాళ్ళ అమ్మ X. R's spouses మదర్ ఈజ్ ఎక్స్, బికాజ్ ఎక్స్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఆర్ అన్నారు కాబట్టి. తర్వాత వి ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ జీ. జీ అనే పర్సన్కి ఒక కూతురు ఉండాలమ్మా, ఆ కూతురుని మ్యారేజ్ చేసుకోవాలి వి, సన్ ఇన్ లా కదమ్మా, మేల్ పర్సన్. నెక్స్ట్ టీ ఈజ్ ఫాదర్ ఆఫ్ వి. వి అనే పర్సన్కి ఒక ఫాదర్ ఉన్నారు, ఎవరంటే టీ. టీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వి. ఎస్ ఈజ్ అన్మ్యారీడ్, ఎస్కి మ్యారేజ్ అవ్వలేదు కదా, ఎస్ ఈజ్ నాట్ మ్యారీడ్, ఎస్ ఈజ్ అన్మ్యారీడ్, మ్యారేజ్ అవ్వలేదు. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. డబ్ల్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. ఆర్ అనే పర్సన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ డబ్ల్యూ. డబ్ల్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్ అండ్ యూ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ టీ. యూ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ టీ. టీ అనే పర్సన్కి బ్రదర్ ఇన్ లా ఎవరంటే యూ. నెక్స్ట్ R is the sister-in-law of S. R is sister-in-law of S. S అనే పర్సన్కి R sister-in-law. నెక్స్ట్ హూ అంటే S గురించి. S is the niece of U. సో U అనే పర్సన్కి niece ఎవరంటే S. S is niece of U. S is the niece of U. U అనే పర్సన్కి niece ఇది రైట్. సో వీటి ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దామా. ఇక్కడ ఆర్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎస్ అన్నాడు కదా. సో ఈ కండిషన్ కంటిన్యూ చేసుకుంటూ ఆర్ స్పౌజ్ ఉన్నారు, ఆర్ వాళ్ళ ఫాదర్ డబ్ల్యూ, అలాగే వాళ్ళ స్పౌజ్ వాళ్ళ ఫాదర్గా ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు. సో ఆర్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎస్ అన్నారు కదా, అంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఏ ఫీమేల్ గర్ల్ అయితే వాళ్ళ స్పౌజ్ ఎవరైతే ఉన్నారో ఆ స్పౌజ్కి ఒక సిబ్లింగ్ ఉంటే ఆ సిబ్లింగ్ ఎవరంటే ఎస్ అనే పర్సన్. సో ఒక కండిషన్, ఆర్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఎస్ ఈజ్ ద నీస్ ఆఫ్ యూ. యూ అనే పర్సన్కి నీస్గా ఎస్ ఉండాలి. చూద్దాం, ఎస్ ఈజ్ ద నీస్ ఆఫ్ యూ కదా. సెకండ్ పాయింట్ చూస్తే జీ వాళ్ళ డాటర్ని మ్యారేజ్ చేసుకోవాలి వి, అండ్ వి వాళ్ళ ఫాదర్ టీ అన్నారు. ఇక్కడ జీ అనే పర్సన్ వాళ్ళ కూతురు ఆర్ ఉంటే ఆర్ మ్యారేజ్ చేసుకునేది వి అనే పర్సన్ అయితే వి అనే పర్సన్కి ఒక ఫాదర్ ఉండాలి, ఆ ఫాదర్ ఎవరంటే టీ. సో వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోతారుగా. అలాగే జీ వాళ్ళ డాటర్ అంటే ఆర్ కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జీ అండ్ డబ్ల్యూ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోతారు మనకి ఇక్కడ. ఓకే రైట్. సో ఎస్ ఈజ్ అన్మ్యారీడ్. యూ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ టీ. టీ అనే పర్సన్కి యూ బ్రదర్ ఇన్ లా అవ్వాలంట. సో యూ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ టీ. టీ అనే పర్సన్కి బ్రదర్ ఇన్ లా యూ అంటే టీ ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళకు ఒక బ్రదర్ ఉండాలి, ఎవరంటే యూ అనే పర్సన్. సో ఇక్కడ యూ అనేవాడు రావాలి. ఓకేనా రైట్. సో పని చేద్దాం, ఇక్కడ టీ ఇక్కడ ఎక్స్ పెట్టి ఇక్కడ యూ పెడదాం, కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మనకి. టీ ఎక్స్ యూ. ఇక్కడ టీ ఎక్స్ అండ్ వాళ్ళకి యూ బ్రదర్ కదా. ఎస్, యూ ఈజ్ అ బ్రదర్.
నెక్స్ట్ స్టార్టింగ్లో టీ ఈజ్ ద ఫాదర్ కదా, ఇక్కడ వైఫ్ వస్తుంది. ఎస్ ఈజ్ ద నీస్ ఆఫ్ యూ కదా, యూ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బిడ్డ కాబట్టి నీస్ కరెక్ట్ సరిపోతుంది. సో మొత్తం ఇది మనకున్న పాసిబిలిటీ. నెక్స్ట్ హౌ ఆర్ ఈజ్ రిలేటెడ్ టు జీ. మా జే అనే పర్సన్కి ఆర్ అనేవాడు ఏమవుతాడు, జీ అనే పర్సన్కి ఆర్ ఏమవుతాడు, మై డాటర్. ఆన్సర్ ఈజ్ డి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్, ఎస్ వాళ్ళ ఫాదర్ ఎవరు ఇక్కడ, టీ. ఆన్సర్ ఈజ్ సి. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. TGUSW. T male person, G female person, U male person, W male person, S is a female person. సో అది కాదుగా. సో T పేరెంట్ జనరేషన్లో ఉన్నారు, G పేరెంట్ జనరేషన్లో ఉన్నారు, U పేరెంట్ జనరేషన్, S చిల్డ్రన్ జనరేషన్, W is also parent generation. So except D, all the remaining people are belongs to the parent generation. వీళ్ళు మాత్రం చిల్డ్రన్ జనరేషన్లో ఉన్నారు ఎస్ అనే పర్సన్, కాబట్టి ఆన్సర్ డి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 93 to 97. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ లీనియర్ ఫేసింగ్ సౌత్. మా అందరూ సౌత్ వైపు ఫేస్ చేస్తుంటే సౌత్ వైపు పెట్టాల్సిన అవసరం లేదు, నార్త్ తీసుకో, నో ప్రాబ్లం. ఓన్లీ సమ్ పీపుల్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆర్ నోన్. కొంతమంది తెలుసుంట మనకి. 6 people సిట్స్ బిట్వీన్ సి అండ్ ఐ. మా సికి ఐకి మధ్యలో 6 people మాత్రమే ఉండాలి అంటాడు మా. సో సికి ఐకి మధ్యలో 6 people అన్నాడు కదా. సపోజ్ ఇక్కడ నేను సి పెట్టాను అనుకోండి, సి పెడితే 1 2 3 4 5 6 people ఉండాలి సి అండ్ ఐకి. అలాగే ఇక్కడ సి పెట్టాను అనుకో, 1 2 3 4 5 6 people తర్వాత 7th personగా ఐ ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ జే ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ కే. మన దగ్గర జే లేదు, కే లేదు. ఓ పని చేద్దాం, మొత్తం పాయింట్స్ ఒకసారి రెడీగా రాసుకుందామా. 6 people బిట్వీన్ సి అండ్ ఐ. సికి ఐకి మధ్యలో 6 people ఉండాలి. తర్వాత జే ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ కే. కేకి థర్డ్ రైట్లో జే. నెక్స్ట్ ఎల్ సిట్స్ 5th రైట్ ఆఫ్ సి. సికి 1 2 3 4 5 5th రైట్లో ఉండాలి ఎవరమ్మా, ఎల్ 5th రైట్. నెక్స్ట్ 5th రైట్ ఆఫ్ ఎల్ సి. నాట్ మోర్ దాన్ 2 persons సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఐ. ఎల్కి ఐకి మధ్యలో నాట్ మోర్ దాన్ 2 కన్నా ఎక్కువ ఉండకూడదు, అంటే మ్యాక్సిమం 2నే ఉండాలి వాళ్ళిద్దరి మధ్యలో. 2 persons మాత్రమే ఉండాలి. నాట్ మోర్ దాన్ 2 అన్నాడు కదా. ఓన్లీ 5 persons సిట్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఎం. అమ్మా ఎంకి రైట్ సైడ్లో ఓన్లీ అన్నాడు, అంటే 5 మాత్రమే ఉండాలి. అంటే రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో దానికి 1 2 3 4 5 ఇక్కడ ఎం ఉండాలి, అది దాని అర్థం. ఓకే, సో ఎం అనేవాడు రైట్ హ్యాండ్ నుంచి 5th పొజిషన్ అని 6th పొజిషన్ అని. ఓన్లీ 5 persons సిట్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఎం కాబట్టి జే ఈజ్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి 1 2 3 4 5 5th లెఫ్ట్లో జే ఉండాలి. జే ఈజ్ 5th లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఓన్లీ 3 persons సిట్స్ బిట్వీన్ జే అండ్ పి. జేకి పీకి మధ్యలో ఎంతమంది ఉండాలమ్మా, ఓన్లీ 3 people మాత్రమే ఉండాలి. జేకి పీకి మధ్యలో ఓన్లీ 3 people మాత్రమే ఉండాలి. నెక్స్ట్ మా నాట్ లెస్ దాన్ 9 persons సిట్స్ బిట్వీన్ ఎల్ అండ్ పి. మా ఎల్కి పీకి మధ్యలో 9 కన్నా తక్కువ ఉండకూడదు, అంటే 9 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. సో ఎల్కి పీకి మధ్యలో నాకు 9 ఆర్ గ్రేటర్ దాన్ 9 ఉండాలమ్మా. 9 persons లేదా అంతకన్నా ఎక్కువ మాత్రమే ఉండాలి. ఓకే, అంతకన్నా తక్కువ తగ్గ లేదు. మ్యాక్సిమం నాట్ మోర్ దాన్ 20 persons సిట్స్ అరేంజ్మెంట్, అంటే నాట్ మోర్ దాన్ 20 కన్నా ఎక్కువ ఉండకూడదు, అంటే మ్యాక్సిమం 20 people మాత్రమే ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండడానికి లేదమ్మా. తర్వాత సిట్ నేను అరేంజ్మెంట్. బి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. మా ఎఫ్కి సెకండ్ రైట్లో ఉండాలి బి అనే పర్సన్. నెక్స్ట్ 10th one చూడు, రైట్ ఆఫ్ బి. నెక్స్ట్ ఓన్లీ 2 persons సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్కి సికి మధ్యలో కేవలం 2 మాత్రమే ఉండాలి. ఎఫ్కి సికి మధ్యలో కేవలం 2 ఉండాలి అమ్మా. సో ఇక్కడ ఎం అనేది ఇచ్చాడు కానీ పేరుకి అక్కడ దాని కంటిన్యూషన్ ఏమి ఇవ్వాల. ఓకే, సో పక్కన పెట్టేద్దాం కాసేపు. సో కంటిన్యూషన్గా ఉన్న పాయింట్స్ తీసుకుంటే ఎఫ్కి లెఫ్ట్ సైడ్లో జే ఉంది. జేకి 3 places తర్వాత పి, జే నుంచి కే, తర్వాత అలా వస్తున్నాయి అంతే అవునా. ఎఫ్ టు బి, బి టు సి. పోనీ సి తీసుకుందామా. సి నుంచి ఎల్, ఎల్ టు ఐ, ఐ టు సి. స్టార్ట్ చేద్దామా. అది పక్కన పెట్టేసేసి ఎం ఈజ్ విడిగా రాస్తానమ్మా. ఎం ఈజ్, ఎంకి రైట్ సైడ్లో 5 persons కదా, విడిగా రాసేద్దాం. అన్నెసరీ, యూజ్లెస్ దమ్మా.
మొత్తం 20 పర్సన్స్ మ్యాక్సిమం అంతే, అంతకన్నా తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ అయితే ఉండడానికి లేదు. సికి 6 ప్లేసెస్ తర్వాత ఐ, సి 1 2 3 4 5 6 తర్వాత ఐ, ఇక్కడ సి పెడితే 1 2 3 4 5 6 ప్లేసెస్ తర్వాత ఐ. ఓకే, నెక్స్ట్ మా తర్వాత సిఐ, తర్వాత సికి 1 2 3 4 5 5th రైట్లో ఎల్, సికి 1 2 3 4 5 ఎల్, సికి 1 2 3 4 5 ఎల్, లేదా 5th రైటేగా ఉండాల్సింది. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం 2 పర్సన్సే ఉండాలి ఎల్కి ఐకి మధ్యలో. ఇక్కడ ఐకి ఎల్కి మధ్యలో మోర్ దాన్ 2 ఉంది, సో సెకండ్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్, ఇది పాసిబిలిటీ లేదమ్మా. ఇక్కడ చూడు, ఎల్కి ఐకి మధ్యలో ఒకరేగా ఉంది, నాకు మ్యాక్సిమం 2 ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఈ పాయింట్ కూడా అయిపోయింది మనకి. ఎల్కి ఐకి మధ్యలో మ్యాక్సిమం 2. తర్వాత కంటిన్యూషన్, సికి ఎఫ్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. సికి 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్ ఇక్కడ ఉండొచ్చు. ఎఫ్కి సెకండ్ రైట్లో బి, ఎఫ్కి సెకండ్ రైట్ ఆల్రెడీ ఎల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ రాకూడదు, సో ఎఫ్ ఇక్కడ రాకూడదు. కానీ సికి 1 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్ ఇక్కడ ఉండొచ్చు. ఎఫ్కి సెకండ్ రైట్లో నాకు ఎవరు ఉండాలంటే బి ఉండాలి. కాబట్టి ఈ 2 పాయింట్స్ మనకు అయిపోయినాయమ్మా. నెక్స్ట్ జేబి కనెక్షన్స్ ఉన్నాయా జేతో? మా ఎఫ్కి జే అనేది 1 2 3 4 5th లెఫ్ట్లో ఉండాలి. ఎఫ్కి 1 2 3 4 5 5th లెఫ్ట్లో ఉండాలి జే. రైట్, అయిపోయిందా? నెక్స్ట్ కేకి థర్డ్ రైట్లో జే, అంటే జేకి 1 2 3 థర్డ్ లెఫ్ట్లో కే ఉండాలి. ఓకే, నెక్స్ట్ జేకి 3 ప్లేసెస్ తర్వాత పి ఉండాలమ్మా. జేకి 1 2 3 ప్లేసెస్ తర్వాత పి ఇక్కడ పెట్టాను అనుకో. ఇక్కడ పీకి ఎల్కి మధ్యలో 9 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉండాలి, పీకి ఎల్కి. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను పీ పెట్టాను అనుకో, ఎల్ ఇక్కడ ఉంది, ఎల్కి పీకి మధ్యలో 1 2 3 4 5 6 7 8 మెంబర్సే ఉన్నారు, నాకు అంతకన్నా ఎక్కువ ఉండాలి, అంటే పీ ఇక్కడ రాదు. సో పీ అక్కడ రాదు అంటే జేకి 3 ప్లేసెస్కి రైట్ సైడ్ ఛాన్స్ లేదు, కానీ లెఫ్ట్ సైడ్లో పీ పెట్టే ఛాన్స్ ఉంది చూడమా. ఇక్కడ పీ పెట్టామనుకోండి, ఎల్కి పీకి మధ్యలో మోర్ దాన్ 9 ఉన్నారు, కాబట్టి ఇది ఒక పాసిబిలిటీ. జేకి 3 ప్లేసెస్ తర్వాత పీ, మ్యాక్సిమం 20 మెంబర్స్ ఉండాలంట. కౌంట్ చేసి ఒకసారి 5 నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 కరెక్ట్గా 20 మెంబర్స్ వచ్చారమ్మా. అటుగా ఇటుగా ఇంకా పెరగడానికి లేదు, ఎందుకంటే మ్యాక్సిమం 20నే ఉండాలన్నాడు కాబట్టి. అవునా? మా ఎంకి అంటే అంతకన్నా ఎక్కువ మంది లేరుగా, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఎం అనే వాడికి రైట్ సైడ్లో 5 ఉండాలి, అంటే ఇది ఎక్స్ట్రీమ్ రైట్ అని. 1 2 3 4 5 ఇక్కడ నాకు ఎం ఉండాలి. ఎంకి రైట్ సైడ్లో నాకు ఎంతమంది ఉండాలి? 5 మాత్రమే ఉండాలి. రైట్, సో ఇది నాకు ఉన్నటువంటి పాసిబిలిటీ వాడు ఇచ్చిన దాని ప్రకారం. క్వశ్చన్ చూద్దామా. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద రో? టోటల్ స్ట్రెంత్ ఎంతమంది? 20. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ సీట్స్ బిట్వీన్ ఎం అండ్ ఎఫ్? ఎంకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 4 ఉన్నారు మా. ఆన్సర్ ఈస్ 4, సెకండ్ ఆప్షన్ బి. నెక్స్ట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జే విత్ రెస్పెక్ట్ టు బి? బి నుంచి జే పొజిషన్ 1 2 3 4 5 6 7th లెఫ్ట్. 7th రైటా? నో. 7th లెఫ్టా? ఎస్. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ which of the following statement is true regarding the given arrangement? More than 7 people sit between f and k. అమ్మా ఎఫ్కి కేకి మధ్యలో మోర్ దాన్ 7, ఎఫ్కి కేకి మధ్యలో 1 2 3 4 5 6 7 ఉన్నా తప్ప మోర్ దాన్ 7 కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఓన్లీ 3 persons sit between m and b. ఎంకి బికి మధ్యలో ఇద్దరేగా ఉంది, ముగ్గురు కాదుగా, తీసే. కే సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి. మా పీకి ఇమ్మీడియట్ లెఫ్ట్ అసలు ఎవడూ లేడు. ఓన్లీ 7 persons సిట్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ సి. అమ్మా సికి రైట్ సైడ్లో 7, 1 2 3 4 5 6 7 కరెక్టే కదమ్మా. ఆన్సర్ ఈస్ డి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ సీట్స్ బిట్వీన్ ఎల్ అండ్ జే? అమ్మ ఎల్కి జేకి మధ్యలో ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 మంది ఉన్నారు. ఆన్సర్ ఈస్ సి. ఓకే, రౌండ్ నెంబర్ 98 to 100. పాయింట్ ఎల్ ఈజ్ 8 meters ఈస్ట్ ఆఫ్ జీ. జీ అనే పర్సన్కి
ఈస్ట్ వైపులో 8 మీటర్స్ దూరంలో ఉంది పాయింట్ ఎల్. పాయింట్ జే ఈజ్ 10 మీటర్స్ సౌత్ ఆఫ్ ఎల్. ఎల్కి సౌత్ వైపు ఎవరు ఉండాలంటే జే ఉండాలి. పాయింట్ 10 సౌత్ వైపు ఉండాలి. నెక్స్ట్ పాయింట్ హెచ్ ఈ 16 మీటర్స్ వెస్ట్ ఆఫ్ జే. జేకి వెస్ట్ వైపు 16 మీటర్స్ దూరం. ఇది 8 కాబట్టి మోర్ దాన్ దట్ ఉండాలమ్మా. సో 16 దూరంలో ఉండాలి. ఎవరంటే పాయింట్ హెచ్. అమ్మా ఇది 8 అన్నప్పుడు ఇది కూడా 8 ఉంటుంది. ఓకే, ఇక్కడ పాయింట్ హెచ్. నెక్స్ట్ పాయింట్ కే ఈజ్ 15 మీటర్స్ నార్త్ ఆఫ్ హెచ్. 15 కదమ్మా, ఇది 10 అయినప్పుడు 15 అంటే మోర్ దాన్ దట్ ఉండాలి. 15 పాయింట్ హెచ్. పాయింట్ జే కాదు, పాయింట్ కే, అది 15 మీటర్స్ నార్త్ ఆఫ్ హెచ్. ద పాయింట్ ఐ 8 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ కే. కేకి ఈస్ట్ వైపులో పాయింట్ ఐ ఉందమ్మా, 8 దూరం ఉండాలి. అమ్మా ఇది 8 కాబట్టి ఇది 8 అంటే ఈ రెండు స్ట్రైట్ లైన్, ఒకటే స్ట్రైట్ లైన్లో ఉండాలంటాం. ఇది 10 కాబట్టి ఇది కూడా 10 ఉంటుందమ్మా. దాని ఈక్వలెంట్గా ఉంటే ఇది 10 ఉంటుంది. ఈ పైన 5 ఎందుకంటే మొత్తం 15 కాబట్టి. ఓకేనా, క్లోజ్ ఇట్. సో మొత్తం ఒకసారి రాసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది. క్వశ్చన్ చూద్దామా. ప్రాబ్లం నెంబర్ 98 చూడమా. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ ఎల్ విత్ రెస్పెక్ట్ టు హెచ్. హెచ్ నుంచి పాయింట్ ఎల్ ఎక్కడ ఉంది అమ్మా, ఇది హెచ్ కదా, ఇది పాయింట్ ఎల్ కదా. ఈ డైరెక్షన్ పేరేంటి, నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ జీ అండ్ ఐ. జీకి ఐకి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అంతా అమ్మా, ఇది జీ ఇది ఐ, మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 5. ఆన్సర్ ఈస్ డి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ జే విత్ రెస్పెక్ట్ టు కే. కే నుంచి జే యొక్క డైరెక్షన్, కే నుంచి జే డైరెక్షన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.